Hi everyone, I hope you all watched the previous videos. So the fifth practice set. Okay, so let's start the session. First question: ring oiling system is also known as. రింగ్ ఆయిలింగ్ సిస్టమ్ను మనం ఈ క్రింది పేరుతో కూడా పిలుస్తాం అన్నమాట. సో అదేంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ స్ప్లాష్ ఫీడ్ సిస్టమ్ అనమాట. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అసలు రింగ్ ఆయిలింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఈ సిస్టంలో బేరింగ్ లేదా షాఫ్ట్ పైన ఒక మెటల్ రింగ్ అనేది లూజ్గా అమర్చబడి ఉంటుందన్నమాట. సో ఆ రింగ్ యొక్క కింద భాగం కింద మనకి ఆయిల్ ట్యాంక్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రింగ్ అనేది అందులో మునిగి ఉంటుంది. షాఫ్ట్ తిరుగుతున్నప్పుడు దాంతోపాటు ఈ రింగ్ కూడా తిరుగుతుంది. ఇలా తిరిగేటప్పుడు కింది భాగం నుండి ఆయిల్ను పైకి తీసుకొచ్చి బేరింగ్ భాగాలకు అందిస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీన్ని స్ప్లాష్ ఫీడ్ సిస్టమ్ అని ఎందుకు అంటారు అంటే లూబ్రికేషన్ సిస్టమ్ వర్గీకరణలో కదిలే భాగాలు నేరుగా ఆయిల్ ట్యాంక్లో మునుగుతూ ఆయిల్ని ఇతర భాగాలకు చిందించడం అంటే స్ప్లాష్ చేయడం లేదా మోసుకెళ్ళడాన్ని స్ప్లాష్ ఫీడ్ సిస్టమ్ అని అంటారు అనమాట. రింగ్ ఆయిలింగ్ సిస్టంలో కూడా రింగ్ ఆయిల్ను ట్యాంక్ నుండి పైకి మోసుకెళ్తూ లూబ్రికేషన్ అనేది అందిస్తుంది కాబట్టి దీన్ని స్ప్లాష్ ఫీడ్ సిస్టంలో ఒక రకంగా పరిగణిస్తారు అనమాట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి? ఫోర్స్ ఫీడ్ సిస్టమ్. ఇందులో ఆయిల్ను బేరింగ్కు పంపడానికి ప్రత్యేకంగా ఒక ఆయిల్ పంపును ఉపయోగించి ప్రెజర్ ద్వారా పంపిస్తారు అన్నమాట. అదే లూబ్రికేషన్ సిస్టమ్ అంటే ఇది ఏదైనా ఒక నిర్దిష్ట సిస్టమ్ పేరు కాదు. లూబ్రికేషన్ చేసే అన్ని రకాల పద్ధతులకు సాధారణంగా పిలిచే ఒక జనరల్ టర్మ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ గ్రీజ్ ఫీడ్ సిస్టమ్ అన్నాడు. ఇందులో లూబ్రికెంట్గా లిక్విడ్ ఆయిల్ కాకుండా గ్రీజ్ను ఉపయోగిస్తారనమాట. లైక్ గ్రీజ్ గన్ ద్వారా పంపించడం అలాగా. కానీ ఇక్కడ రింగ్ ఆయిలింగ్ సిస్టంలో కేవలం లిక్విడ్ ఆయిల్ మాత్రమే వాడతారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. రిమైనింగ్ ఆప్షన్స్. ఓకే, ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్లాష్ పాయింట్ ఆఫ్ లూబ్రికెంట్ షుడ్ బి 15 degrees Fahrenheit టు డాష్ లెస్ దెన్ ఫైర్ పాయింట్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, అంటే లూబ్రికెంట్ యొక్క ఫ్లాష్ పాయింట్ ఫైర్ పాయింట్ కంటే 15 degree Fahrenheit నుంచి ఎంతవరకు తక్కువగా ఉండాలి అని అడుగుతున్నాడు. అసలు ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటి? లూబ్రికేటింగ్ ఆయిల్ను వేడి చేసినప్పుడు దాని నుండి వచ్చే వేపర్ అనేది అంటే ఆవిరి ఉంటుంది కదా, అది ఒక చిన్న నిప్పురవ్వను చూపించగానే మనకి తాత్కాలికంగా ఒక సెకండ్ పాటు ఫ్లాష్ అయ్యి ఆరిపోయే కనిష్ట ఉష్ణోగ్రతను ఫ్లాష్ పాయింట్ అని అంటాం అన్నమాట. ఓకే, సో అదే ఫైర్ పాయింట్ అంటే ఏంటి? ఫ్లాష్ పాయింట్ కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆయిల్ నుండి వచ్చే ఆవిరి నిరంతరంగా కనీసం 5 seconds పాటు నిరంతరంగా మండుతూ ఉంటే దాన్ని మనం ఫైర్ పాయింట్ అని అంటాం అన్నమాట. ఓకే, సో డిఫరెన్స్ సాధారణంగా లూబ్రికెంట్స్ విషయంలో ఫైర్ పాయింట్ అనేది ఫ్లాష్ పాయింట్ కంటే 5 degrees to 30 degrees వరకు ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఫారెన్ హీట్లోకి మార్చినప్పుడు డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, సో 5 degrees centigrade to 30 degrees centigrade రేంజ్లో ఉంటుందన్నమాట. దీన్ని ఫారెన్ హీట్లోకి మార్చినప్పుడు ఏంటవుతుందంటే 15 degree Fahrenheit to 60 degree Fahrenheit వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఫ్లాష్ పాయింట్ అనేది ఫైర్ పాయింట్ కంటే 15 degree Fahrenheit to 60 degree Fahrenheit వరకు తక్కువగా ఉండాలన్నమాట. ఓకే, ఆప్షన్ డి. ఓకే, సో బట్ కొన్ని క్వశ్చన్ బ్యాంక్స్లో మనకి ఆప్షన్ ఏ అని ఇచ్చాడు అనమాట. ఓకే, సారీ ఆప్షన్ సి. ఓకే, అంటే 20 degrees. అదేంటి అంటే మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది 5 degrees centigrade to 10 degrees centigrade వరకు మనకు కన్సిడర్ చేస్తారన్నమాట కొన్నిసార్లు. ఓకే, కొన్ని బుక్స్లో. ఓకే, సో దాన్ని ఫారెన్ హీట్లోకి మారిస్తే ఏమవుతుంది? 10 degree Fahrenheit to 20 degree Fahrenheit అనేది అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి స్టాండర్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఫెటర్ ట్రేడ్ థియరీ ప్రకారం ఆయిల్స్ యొక్క రేంజ్ అనేది వైవిధ్యంగా ఉంటుందన్నమాట. ఓకే, సో మినిమం డిఫరెన్స్ అనేది మనకి మినిమం డిఫరెన్స్ అనేది మనకి 15 degree Fahrenheit to
20 డిగ్రీ ఫారెన్హీట్ అనేది ఉంటుందన్నమాట ఇన్ జనరల్గా. ఓకే, సో అంటే మినిమం డిఫరెన్స్. అదే స్టాండర్డ్ రేంజ్ లేదా గరిష్ట పరితం అనుకోవచ్చు మనం. స్టాండర్డ్ రేంజ్ అందాం. స్టాండర్డ్ రేంజ్కి వచ్చేటప్పటికి 15 డిగ్రీ ఫారెన్హీట్ టు 60 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుందన్నమాట ఈ వ్యత్యాసం అనేది. ఓకే, లెగ్ వైజ్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఓకే, సో లెగ్ వైజ్ అంటే ఏంటి? ఫోర్జింగ్ షాప్స్ లేదా బ్లాక్ స్మిత్ షాప్స్లో ఉపయోగిస్తాం అనమాట. దీనిపై వేడి చేసిన లోహాల నుంచి వాటిని వంచడం మరియు వాటిపై సుత్తితో భారీగా కొట్టడం వంటి పనులు అనేవి చేస్తాం మనం. ఓకే, సో ఇక్కడ బెంచ్ వైజ్ మనం చూస్తాం కదా, బాడీ అనేది సాధారణంగా క్యాస్ట్ ఐరన్తో తయారవుతుంది. కానీ క్యాస్ట్ ఐరన్ దానికి ఒక లోపం ఉంది. అదేంటి? అది బ్రిటిల్నెస్ నేచర్ని కలిగి ఉంటుంది అనమాట. సో దానిపై సుత్తితో గట్టిగా కొడితే అది ముక్కలైపోతుంది. ఓకే, సో కానీ లెగ్ వైజ్ మీద మనం నిరంతరం సుత్తితో భారీగా దెబ్బలు కొట్టినా, అంటే హ్యామరింగ్ బ్లోస్ ఎక్కువగా ఉన్నా, ఈ దెబ్బలను తట్టుకోవడానికి మరియు వైజ్ అనేది విరిగిపోకుండా ఉండడానికి దీని బాడీ అనేది మైల్డ్ స్టీల్ లేదా రాట్ ఐరన్తో తయారు చేస్తారనమాట. ఓకే, సో ఈ రెండు మంచి ఆప్షన్స్. ఓకే, సో ఎందుకంటే వీటికి టఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? బాడీ. ఓకే, సో బాడీది ఎంత తయారవుతుంది? మైల్డ్ స్టీల్ ఆర్ రాట్ ఐరన్. ఓకే, అంటే సుత్తి దెబ్బలకి ఉరకకుండా ఉండడం కోసం అన్నమాట. అది జాస్. ఓకే, సో జాస్ ఏంటి? క్యాస్ట్ స్టీల్ అనమాట, అంటే గట్టిగా పట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. క్యాస్ట్ స్టీల్. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే లీఫ్ స్ప్రింగ్ అనమాట. ఓకే, ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్లో మైల్డ్ స్టీల్ అలాగే రాట్ ఐరన్ రెండు ఉన్నప్పుడు మనకి మైల్డ్ స్టీల్ ఎంచుకోవడం ఉత్తమం అన్నమాట. ఓకే, ఒకవేళ మైల్డ్ స్టీల్ అనేది లేకపోతే అప్పుడు రాట్ ఐరన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రీమర్? ఓకే, సో ఇచ్చిన ఇమేజ్ని మనం అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో ఆ రేమర్ యొక్క కటింగ్ బ్లేడ్స్ ఫ్లూట్స్ ఉంటాయి కదా, ఆ పై భాగంలో వెడల్పుగా అలాగే దాని కింద భాగంలో కొంచెం సన్నగా ఉందన్నమాట. సో దట్ మీన్స్ ట్యాపర్డ్ వన్. ఓకే, సో ఇప్పుడు చూసారా ఇది ఇలా చూస్తే సమ్వాట్ ట్యాపర్డ్గా ఉంది కదా. సో ఇమేజ్ని చూసి మనం చెప్పేయచ్చు ఇక్కడ. ఓకే, సో ఇది ట్యాపర్ రేమర్ అనమాట. ఆప్షన్ బి. ఓకే, సో ఈ ట్యాపర్ రేమర్ అంటే ఏంటి? ముందే డ్రిల్ చేయబడిన రంధ్రాలను ట్యాపర్ ఆకారంలోకి మార్చడానికి లేదా ఇప్పటికే ఉన్న ట్యాపర్ హోల్స్ని ఖచ్చితమైన కొలతలతో స్మూత్గా అంటే స్మూత్ ఫినిషింగ్ చేయడానికి ఉపయోగించే టూల్ని మనం ట్యాపర్ రేమర్ అని అంటాం అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి? షెల్ రేమర్ అన్నాడు. ఇది పరిమాణంలో పెద్దగా ఉండి విడిగా ఉండే ఆర్బర్ పైన అమర్చబడుతుంది అనమాట. నెక్స్ట్ చెకింగ్ రేమర్. ఇది స్ట్రైట్ లేదా మోర్స్ ట్యాపర్ షాంక్ కలిగి ఉంటుంది. సాధారణ మెషినింగ్ పనుల కోసం స్ట్రైట్ హోల్స్ చేయడానికి వాడతారనమాట ఇది మేజర్గా. నెక్స్ట్ మెషిన్ జిగ్ రీమర్ అనమాట. ఇది జిగ్ బుషింగ్స్ ద్వారా గైడ్ చేయబడుతూ మెషిన్లపై ఖచ్చితమైన రంధ్రాల కోసం వాడతారనమాట. ఓకే, సో ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ బి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ నాట్ కరెక్ట్? సో ఆప్షన్స్ చూద్దాం. జిగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్ ఆపరేషన్స్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిగ్ అంటే ఏంటి? జిగ్ అనేది ఒక ప్రొడక్షన్ టూల్ అనమాట. ఇది వర్క్ పీస్ను గట్టిగా పట్టుకోవడమే కాకుండా కటింగ్ టూల్ను గైడ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ హోల్డ్స్ అండ్ లొకేట్ ద వర్క్ పీస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ గైడ్స్ ద కటింగ్ టూల్ అనమాట. ఓకే, సో ఈ జిగ్ యొక్క ఉపయోగాలు ఏంటి? అప్లికేషన్స్ అంటే జిగ్గులను మనం ప్రధానంగా డ్రిల్లింగ్, బోరింగ్, ట్యాపింగ్, ఇండెక్సింగ్ వంటి ఆపరేషన్లో మనం టూల్ని గైడ్ చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ బి, సి, డిలో ఇవన్నీ మనకి చెప్తున్నాయి. ఓకే, డ్రిల్లింగ్ ఆపరేషన్ గురించి చెప్తుంది, ఇండెక్సింగ్ ఆపరేషన్ గురించి చెప్తుంది, బోరింగ్ ఆపరేషన్ గురించి చెప్తుంది అనమాట. సో ఈ ప్లానింగ్ ఆపరేషన్ అనేది భారీ వర్క్ పీస్లను ఓకే ఫ్లాట్గా మార్చడానికి లేదా అదే షేపింగ్ లార్జ్ ఫ్లాట్ సర్ఫేసెస్కి ఉపయోగించే ప్రక్రియ అనమాట ప్లానింగ్ అనేది. ఓకే, సో ఆ ఆపరేషన్లో టూల్ను గైడ్ చేయడానికి జిగ్లను ఉపయోగించరు. సాధారణంగా ప్లానింగ్ అండ్ మిల్లింగ్ వంటి ఆపరేషన్లో వర్క్ పీస్ను
స్థిరంగా పట్టుకోవడానికి ఫిక్చర్స్ని యూజ్ చేస్తారు అనమాట, జిగ్ని కాదు. ఓకే, సో ఇది ఫిక్చర్స్ని యూజ్ చేస్తారు టు హోల్డ్ ద వర్క్ పీస్ అన్నట్టు. ఓకే, సో రిమైనింగ్ 3 అనేవి మనకి జిగ్స్. ఓకే, జిగ్ ఆపరేషన్స్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు, నాట్ కరెక్ట్ అన్నాడు. సో ఇక్కడ జిగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లానింగ్ ఆపరేషన్ అన్నాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో జిగ్ను ప్లానింగ్ ఆపరేషన్ కోసం ఉపయోగిస్తారు. ఓకే, సో అది రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకే, ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ జిగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెషనింగ్ ఇన్ మోర్ దెన్ వన్ ప్లేన్ అన్నాడు. అంటే ఇక్కడ ఒక వర్క్ పీస్పై ఒకదానికంటే ఎక్కువ వైపుల డ్రిల్లింగ్ లేదా మెషనింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఏ రకమైన జిగ్ను ఉపయోగిస్తారని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా. సో అది ఆన్సర్ బాక్స్ టైప్ జిగ్ అనమాట. ఓకే, సో ఈ బాక్స్ టైప్ జిగ్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ జిగ్ ఒక పెట్టె ఆకారంలో ఉంటుందన్నమాట, బాక్స్లో ఉంటుందన్నమాట. ఇందులో వర్క్ పీస్లను లోపల ఉంచి గట్టిగా క్లాంపింగ్ అనేది చేస్తాం, అంటే బిగిస్తాం అనమాట. ఈ బాక్స్ జిగ్కి వేరు వైపులా అంటే మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయి కదా, లేదా ప్లేన్స్. సో దాని నుంచి డ్రిల్ బుషింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనివల్ల వర్క్ పీస్ను జిగ్ నుండి విప్పాల్సిన అవసరం లేకుండానే కేవలం ఆ బాక్స్ను వేరు వైపులకు తిప్పుతూ, ఓకే, ఒకటి కంటే ఎక్కువ ప్లేన్స్లో మనం సులభంగా మెషనింగ్ అనేది లేదా డ్రిల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ యూజ్ ఆఫ్ దిస్ బాక్స్ టైప్ జిగ్. ఓకే, సో నెక్స్ట్ టెంప్లేట్ జిగ్ చూద్దాం. ఇది కేవలం ఒక ప్లేట్లో ఉంటుంది. దీన్ని వర్క్ పీస్ పై ఉంచి ఒకే వైపు అంటే సింగిల్ ప్లేన్ డ్రిల్లింగ్ చేయడానికి మాత్రం వాడతారు అనమాట. నెక్స్ట్ ప్లేట్ జిగ్. సో ఇది టెంప్లేట్ జిగ్ లాంటిదే, కానీ ఇందులో క్లాంపింగ్ సదుపాయం అనేది ఉంటుందన్నమాట. ఇది కూడా ఒకే వైపే మెషింగ్ చేయడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ ఓపెన్ టైప్ జిగ్. ఇది పై భాగం తెరిచి ఉండే జిగ్ అనమాట. ఇందులో కూడా ఒక దిశ నుంచి మాత్రమే మెషినింగ్ అని చేయగలం. ఓకే, సో ఒకే సెటప్లో ఒకటి కంటే ఎక్కువ తలాలపై మెషినింగ్ చేయడానికి ఉపయోగపడే ఏకైక జిగ్ ఏంటి అంటే అది బాక్స్ టైప్ జిగ్ అనమాట. ఓకే, ఆప్షన్ డి. క్యాలిక్యులేట్ ద ట్యాప్ డ్రిల్ సైజ్ ఇన్ mm టు ట్యాప్ M12x1 అనమాట. సో ఆ థ్రెడ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో థ్రెడ్ డయామీటర్ అంతేనా, ట్యాప్ సైజ్ డ్రిల్ అంటే. సో ట్యాప్ TDS, ట్యాప్ డ్రిల్ సైజ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు మేజర్ డయామీటర్ minus 2 times the depth of thread. ఓకే, సో 2 times the depth of thread. డెప్త్ ఏంటి ఇక్కడ మనకి, సో ప్రీవియస్గా చెప్పాను కదా, డైరెక్ట్గా ఇచ్చేస్తే మనకి ఆ ఫార్ములా వేరే. ఓకే, సో ఇక్కడ మనకి పాయింట్స్లో ఇచ్చాడు కనుక మనం ప్రాపర్గా క్యాలిక్యులేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో డెప్త్ ఈక్వల్స్ టు 0.6134 times the pitch. ఇక్కడ అంత 1 కదా, అంతేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.6134 into 1, దట్ ఈస్ 0.6134. సో దీన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. TDS ఈక్వల్స్ టు మెజర్డ్ అయ్యి అంత 12 మైనస్ 2 times ద డెప్త్ అన్నమాట 0.6134. ఓకే, సో టోటల్గా ఎంత అవుతుంది, 12 minus 1.2268. ఓకే, సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 10.7732 mm. ఓకే, సో ఆన్సర్ ఆన్ ద 10.8 అనుకోవచ్చు, ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ 12 అనేది మేజర్ డయామీటర్, 1 అనేది పిచ్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా డీటెయిల్గా డిస్కస్ చేసాం కనుక డైరెక్ట్ క్యాల్కులేషన్ అనేది చేస్తాను. ఓకే, పర్పస్ ఆఫ్ డైనట్ ఈజ్ టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనట్ అంటే ఏంటి, ఇది చూడడానికి ఒక మామూలు హెక్సగోనల్ అట్లాగే ఉంటుంది, కానీ దీని లోపల భాగం కటింగ్ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, టీత్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో డైనట్ అంటే దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే సాధారణంగా కొత్త థ్రెడ్స్ వేయడానికి మనం డై లేదా డై స్టాక్ని ఉపయోగిస్తాం అన్నమాట. కానీ డైనట్ని కొత్త థ్రెడ్స్ కట్ చేయడానికి ఉపయోగించరు. ఏదైనా పాత బోల్ట్లో లేదా స్టడ్లపై ఉన్న థ్రెడ్స్ పాడైపోయినప్పుడు అంటే డ్యామేజ్ అయినప్పుడు వాటిని సరి చేయడానికి అంటే రీకండిషనింగ్ చేయడానికి లేదా క్లీన్ చేయడానికి, చేజింగ్ అంటారు, క్లీన్ చేయడాన్ని, దానికి ఉపయోగిస్తారనమాట ఈ డైనట్ అనేది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి, ఫర్ చేజింగ్ అండ్ రీకండిషనింగ్ ద డ్యామేజ్డ్ థ్రెడ్.
ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అదర్ ఆప్షన్స్ చూద్దాం. కటింగ్ న్యూ థ్రెడ్ అన్నాడు, ఇది తప్పు అనమాట. ఎందుకంటే కొత్త థ్రెడ్ కట్ చేయడానికి ఏం వాడతారు మనం? సర్క్యులర్ స్ప్లిట్ డై లేదా సాలిడ్ డై అనేది యూజ్ చేస్తాం అనమాట, డైనట్ కాదు. ఓకే, సో ఇంకేంటి నెక్స్ట్, ఇంప్రూవ్ సర్ఫేస్ ఫినిష్ ఆఫ్ ది థ్రెడ్ అన్నాడు. ఇది కూడా దీని ప్రధాన మేజర్ ఉద్దేశం అయితే కాదనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ కదా. చేజింగ్ అండ్ రీకండిషనింగ్ డ్యామేజ్ థ్రెడ్ అన్నాడు, ఇది రైట్ ఆన్సర్. పాడైపోయిన మరలను తిరిగి బాగు చేయడానికి లేదా తుప్పు లేదా క్లీన్ చేయడానికి స్పానర్ని మనం స్పానర్ సహాయంతో ఈ డైనట్ని తిప్పుతాం అనమాట. ఓకే, సో దట్ మనకి రీకండిషనింగ్ లేదా చేజింగ్ ఆపరేషన్స్ అనేవి అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద పర్పస్ ఆఫ్ ల్యాపింగ్ ఈజ్ టు, అసలు ల్యాపింగ్ అంటే ఏంటి? ల్యాపింగ్ అనేది ఒక ఫినిషింగ్ ఆపరేషన్ కదా. దీనిలో లూజ్ అబ్రాసివ్ పార్టికల్స్ మరియు ఒక వెహికల్ మిశ్రమాన్ని ఉపయోగించి మెటీరియల్ సర్ఫేస్ను చాలా స్మూత్గా ఫినిషింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో ఇందులో చాలా తక్కువ పరిమాణంలో మెటీరియల్ అనేది రిమూవ్ చేయబడుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ నెగ్లెక్టెడ్, రైట్. సో రిమూవ్ ఎక్సెస్ మెటీరియల్ అన్నాడు కనుక ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, సో అలాగే ఇక్కడ ల్యాపింగ్ చేయడం వల్ల జాబ్ యొక్క ఉపరితలం అత్యంత నునుపుగా మారడమే కాకుండా మైక్రోన్ లెవెల్లో డైమెన్షనల్ యాక్యురసీ అనేది మనం అచీవ్ చేస్తాం, హై డైమెన్షనల్ యాక్యురసీ అనమాట. ఓకే, కాబట్టి ల్యాపింగ్ ప్రాసెస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హై సర్ఫేస్ ఫినిష్ అండ్ ఎక్స్ట్రీమ్ యాక్యురసీని సాధించడం. ఓకే, సో ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ సి అనమాట, ప్రొడ్యూస్ హై సర్ఫేస్ ఫినిష్ అండ్ యాక్యురసీ, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డాష్ ఈజ్ యూజ్డ్ యాజ్ అబ్రాసివ్ గ్రిట్ స్టిక్స్ ఇన్ హార్నింగ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, సో హార్నింగ్ అంటే ఏంటి? హార్నింగ్ అనేది ఒక రకమైన సూపర్ ఫినిషింగ్ ప్రాసెస్. సాధారణంగా సిలిండర్ బోర్లు, బోర్లు వంటి లోపల ఉపరితలాలను అత్యంత ఖచ్చితత్వంతో మరియు హై సర్ఫేస్ ఫినిష్ని అచీవ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ను ఉపయోగిస్తాం అన్నమాట. హార్నింగ్ స్టిక్ ఏంటి? ఈ ప్రాసెస్లో మెటీరియల్ని కట్ చేయడానికి అంటే బాండెడ్ అబ్రాసివ్ స్టిక్ లేదా హార్నింగ్ స్టోన్ను ఉపయోగిస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మనం మేజర్గా సిలికాన్ కార్బైడ్ని యూజ్ చేస్తాం అనమాట, ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సిలికాన్ కార్బైడ్ ఎందుకు వాడుతారంటే హార్నింగ్ ప్రాసెస్లో సాధారణంగా ఉపయోగించే ప్రధాన అబ్రాసివ్ మెటీరియల్స్ సిలికాన్ కార్బైడ్ మరియు అల్యూమినియం ఆక్సైడ్ అన్నమాట. ఇందులో సిలికాన్ కార్బైడ్ చాలా హార్డ్గా అలాగే పదునుగా ఉంటుంది. దీన్ని క్యాస్ట్ ఐరన్, అల్యూమినియం మరియు బ్రాస్ వంటి మెటీరియల్స్ను ఫినిషింగ్ చేయడానికి జనరల్గా యూజ్ చేస్తారనమాట. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ చూస్తే సోడియం క్లోరైడ్, అది అబ్రాసివ్ కాదు కదా, సాధారణ ఉప్పు అనమాట సోడియం క్లోరైడ్ అంటే. ఓకే, సో మ్యాంగనీస్ డైఆక్సైడ్, ఇది ఒక కెమికల్ కాంపౌండ్, కటింగ్ టూల్కి పనికిరాదు అనమాట. నెక్స్ట్ క్రోమియం ఆక్సైడ్, దీన్ని చాలా మైల్డ్ పాలిషింగ్ అంటే బఫింగ్ కోసం వాడతారు అనమాట, కానీ హార్నింగ్ స్టిక్స్లో మెయిన్ అబ్రాసివ్ గ్రిడ్గా వాడరు అనమాట. ఓకే, సో క్రోమియం ఆక్సైడ్ అనేది బఫింగ్ ప్రాసెస్కి యూజ్ చేస్తారు, బఫింగ్. ఓకే, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, రాస్తున్నాను. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ద పైప్ మే నాట్ బ్రేక్ డ్యూ టు ఇంపాక్ట్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ మూవింగ్ ఓవర్ ద రోడ్ ఆర్ గ్రౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ లేడ్ అట్లీస్ట్ డాష్ బిలో ద గ్రౌండ్ అన్నాడు. అంటే అక్కడ మనకి భారీ వాహనాలు రన్ అవడం వల్ల, ఒత్తిడి వల్ల పైపులు అనేవి పగలకుండా ఉండాలంటే కనీసం ఎంత లోతులో వేయాలి అనేది ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో అది ఆప్షన్ సి అనమాట, 100 సెంటీమీటర్స్ బిలో. ఓకే, సో మనకి ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ప్రకారం రోడ్డుపై వెళ్ళే లారీలు, ట్రక్లు వంటి భారీ వాహనాల వైబ్రేషన్స్ మరియు బరువు నేరుగా పైపులపై పడకూడదు అనమాట. సో మినిమం డెప్త్ అనేది స్టాండర్డ్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ప్లంబింగ్ నిబంధనల ప్రకారం రహదారుల కింద వేసే పైపులపై కనీసం 90 సెంటీమీటర్స్ టు 100 సెంటీమీటర్స్ అంటే ఒక 1 మీటర్ మట్టి అనేది కవర్ చేయాలన్నమాట. ఓకే, సో దీన్ని 1 మీటర్ అని కూడా రాద్దాం, 1 మీటర్. ఓకే, సో కవర్ చేయాలన్నమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ 40, 60, 80 లోతు అనేది చాలా తక్కువ. అంత తక్కువ లోతులో పైపులు వేస్తే భారీ వాహనాల వల్ల లోడ్కు పైపులు ఖచ్చితంగా పగిలిపోతాయి. కాబట్టి పైపు సురక్షితంగా ఉండాలంటే మనం 100 సెంటీమీటర్స్ లేదా 1 మీటర్ డెప్త్లో మనం వాటిని ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, ఏ పైప్ ఫిట్టింగ్ యూజ్ టు బ్రాంచ్ ఆఫ్ pipe at right angles from the supply line is called. So that is a T. Okay.
సో ఇది నేమ్కి తగ్గట్టుగానే టీ షేప్లో ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఉంటుంది కదా, టీ షేప్లో ఉంటుంది. అంటే 3 వైపులా ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఒక మెయిన్ సప్లై లైన్ వెళ్తున్నప్పుడు దానికి కరెక్ట్గా 90 degrees యాంగిల్లో కొత్త బ్రాంచ్ లైన్ తీసుకురావడం ఈ టీ ఫిట్టింగ్ ఉపయోగిస్తారనమాట. ఓకే, సో ఇది మెయిన్ లైన్ అనుకుందాం. దానికి పర్పెండిక్యులర్గా 90 degrees యాంగిల్లో ఒక సబ్ లైన్ని మనం తీసుకురావడం టీ ఫిట్టింగ్ను ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో మిగతా చూద్దాం. మిగతా ఏంటి, బెండ్ అన్నాడు. పైపు ప్రవాహ దిశకు డైరెక్షన్ మార్చడానికి బెండ్ లేదా ఎల్బోను ఉపయోగిస్తారు అన్నమాట. ఇది కొత్తగా బ్రాంచ్ లైన్ ఇవ్వడానికి ఉపయోగపడదు. నెక్స్ట్ క్రాస్ అంటే ప్లస్ షేప్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఒక పాయింట్ నుండి 4 దిశల వైపు కలవడానికి లేదా ఒకేసారి 2 బ్రాంచ్ లైన్లను తీసుకోవడానికి దీన్ని వాడుతారు అన్నమాట. కానీ ఇక్కడ మనకి ప్రశ్నలో సింగిల్ బ్రాంచ్ గురించి అడిగారు కదా. ఓకే, సో ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్. నెక్స్ట్ యూనియన్. 2 పైపులను భవిష్యత్తులో అవసరమైతే సులువుగా విడదీయడానికి అంటే డిస్మాంటిల్ చేయడానికి మరియు కలపడానికి యూనియన్ను ఉపయోగిస్తారు అన్నమాట. ఇది బ్రాంచ్ కోసం కాదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ద డయామీటర్ ఆఫ్ డ్రిల్ ఈజ్ మెజర్డ్ అక్రాస్ ద ల్యాండ్. ఓకే, సో దీన్నే మార్జిన్ అని కూడా అంటాం అన్నమాట. ల్యాండ్ ఆర్ మార్జిన్. ఓకే, సో ల్యాండ్ లేదా మార్జిన్ అంటే ఏంటి, డ్రిల్ బిట్ యొక్క ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఫ్లూయిడ్స్ వెంబడి ఉండే సన్నని అలాగే ఎత్తైన ఉపరితలాన్ని ల్యాండ్ లేదా మార్జిన్ అని అంటారు అనమాట. సో డ్రిల్ బిట్ యొక్క అసలు డయామీటర్ ఈ 2 ల్యాండ్స్ మధ్య ఉన్న దూరాన్ని కొలవడం ద్వారానే మనకి తెలుస్తుంది అనమాట. ఇది డ్రిల్ చేసేటప్పుడు రంధ్రం కరెక్ట్ సైజులో వచ్చేలా చేస్తుంది అనమాట. నెక్స్ట్ షయాంక్ అనేది ఏంటి, ఇది డ్రిల్ మెషిన్ చెక్ ఉంటుంది కదా, చెక్ లేదా స్పిండిల్లో బిగించే వెనుక భాగం అనమాట. ఓకే, సో ట్యాప్ రావచ్చు, స్ట్రైట్ కూడా ఉంటాయి అవి షయాంక్ అనేవి. ఓకే, దీనిపై డ్రిల్ సైజు స్టాంప్ చేసి ఉంటుంది కానీ ఇక్కడ డయామీటర్ కొలవరు. ఓకే, సో నెక్స్ట్ ట్యాంగ్. ఇది ట్యాపర్ షయాంక్ డ్రిల్ చివర ఉండే చదునైన భాగం అనమాట. ఇది డ్రిల్ తిరిగేటప్పుడు స్లిప్ అవ్వకుండా గ్రిప్ ఇస్తుంది అనమాట ట్యాంగ్ అనేది. ఓకే, నెక్స్ట్ బాడీ. పాయింట్ నుండి షయాంక్ వరకు ఉన్న మొత్తం భాగాన్ని బాడీ అని అంటారు అనమాట. కానీ ఖచ్చితమైన డయామీటర్ కొలతను బాడీ మొత్తం మీద కాకుండా ప్రత్యేకంగా ల్యాండ్ పైన మనం కొలుస్తాం. ఎందుకంటే బాడీ క్లియరెన్స్ కోసం లోపల వైపు కొద్దిగా తగ్గి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ సెట్ ఆఫ్ నంబర్ డ్రిల్ సిరీస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ డ్రిల్స్ ఇన్ ఏ పర్టికులర్ రేంజ్ ఇండికేట్ ద కరెక్ట్ రేంజ్ అన్నాడు. ఓకే, సో మనం మెకానికల్ ఇంజనీరింగ్ లేదా మెషినింగ్ రంగంలో డ్రిల్ బిట్ల పరిమాణాన్ని గుర్తించడానికి వివిధ రకాల సిస్టమ్స్ను ఉపయోగిస్తాం అనమాట. వాటిలో నెంబర్ డ్రిల్ సిరీస్ లేదా వర్గీజ్ సిరీస్ ఒకటి మేజర్ అనమాట. నెంబర్ డ్రిల్ సిరీస్ ఏంటి, నెంబర్ డ్రిల్ సిరీస్ అనమాట. సో ఇందులో మనకి 1 to 80 నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ సిస్టంలో ముఖ్యమైనవి ఏంటంటే నెంబర్ పెరిగే కొద్దీ డ్రిల్ బిట్ యొక్క డయామీటర్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకేంటి నెంబర్ 1 ఉంది కదా, అది అతిపెద్ద డ్రిల్ అనమాట, బిగ్ డ్రిల్. ఓకే, సో దీని డయామీటర్ అరౌండ్ 5.7 అలా ఉంటుంది అనమాట. డయామీటర్ ఈక్వల్స్ టు 5.791. ఓకే, 91 mm అనేది ఉంటుంది. ఓకే, సో 80కి వస్తే ఇది స్మాల్ డ్రిల్ అనమాట. ఓకే, సో అతి చిన్న డ్రిల్ ఈ సిరీస్లో స్మాలెస్ట్. ఓకే, స్మాలెస్ట్ డ్రిల్. దీని డయామీటర్ అంతా ఇట్ ఈస్ అరౌండ్ 0.343 mm. ఓకే, సో డైమెన్షన్లు ఇవి గుర్తుంచుకోవాల్సిన నీడ్ లేదు, బట్ నెంబర్ అయితే గుర్తుంచుకోండి. 1 అంటే బిగ్ డ్రిల్, అంటే 1 to 80 నెంబర్ పెరిగే కొద్దీ డ్రిల్ సైజ్ అనేది తగ్గుతుంది, డ్రిల్ డయామీటర్ అనేది తగ్గుతుంది అనేది గుర్తుంచుకుంటే చాలు మనం. ఓకే, సో ఆప్షన్ సి. ఓకే, సో 1 ఏమో బిగ్ డ్రిల్, 80 ఏమో స్మాల్ డ్రిల్ అనమాట. ఓకే, సింపుల్. ఓకే, అలా గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ డ్రిల్స్ అన్నాడు. అంటే డ్రిల్స్ చేసేటప్పుడు మనం ఏ మెటీరియల్ని యూజ్ చేస్తాం డ్రిల్ బిట్స్ కోసం అని అడుగుతున్నాడు అనమాట. అది HSS, హై స్పీడ్ స్టీల్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. ఓకే, HSS అంటే డ్రిల్లింగ్ చేసేటప్పుడు మెటల్ మరియు డ్రిల్ బిట్ మధ్య విపరీతమైన ఫ్రిక్షన్ జరిగి హై టెంపరేచర్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది అనమాట. సో HSS మెటీరియల్ అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా తన హార్డ్నెస్ని కోల్పోకుండా స్థిరంగా ఉంటుంది. అందుకే దీన్ని హై స్పీడ్ స్టీల్
అంటారు అనమాట. ఇది చాలా గట్టిగా ఉండడమే కాకుండా త్వరగా అరిగిపోదు, అంటే వియర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుందన్నమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూస్తే మైల్డ్ స్టీల్, ఇదేంటి చాలా సాఫ్ట్ మెటీరియల్ కదా, అంటే చాలా మెత్తగా ఉంటుందన్నమాట. దీంతో డ్రిల్ బిట్ చేస్తే వేడికి మరియు ఒత్తిడికి అది వంగిపోతూ ఉంది, లేదంటే అంటే ముద్దుబారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాపర్ అల్యూమినియం చూస్తే ఇవి రెండు చాలా సాఫ్ట్ అండ్ డక్టైల్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, సో వీటితో కూడా వేరే గట్టి పదార్థాలను అసలు మనం డ్రిల్ చేయలేం. ఓకే, సో హెచ్ఎస్ఎస్ ఇస్ ద రైట్ ఆన్సర్. The fit in which the tolerance area of the shaft is above the tolerance area of the hole is known as. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవి జనరల్గా 3 రకాలు కదా, క్లియరెన్స్ ఫిట్, అలాగే ట్రాన్సిషన్ ఫిట్, నెక్స్ట్ ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫిట్స్ ఫస్ట్ ఏంటి, క్లియరెన్స్ ఫిట్ అనమాట. ఇందులో మనకి హోల్ యొక్క టాలరెన్స్ జోన్ ఎప్పుడు షాఫ్ట్ యొక్క టాలరెన్స్ జోన్ కంటే పైన ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది హోల్, ఓకే ఇది షాఫ్ట్ అనమాట. ఓకే, దీని టాలరెన్స్ జోన్ అనేది షాఫ్ట్ టాలరెన్స్ జోన్ కంటే పైన ఉంటుంది అనమాట. హోల్ ఈజ్ లార్జర్ దెన్ ద షాఫ్ట్, సింపుల్ చెప్పాలంటే హోల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద షాఫ్ట్ అనమాట. ఓకే, సో అందుకు ఇది క్లియరెన్స్ ఫిట్ అనమాట, అంటే ఈజీగా టు అండ్ ఫ్రో మోషన్ ఉంటుంది, ఫ్రీగా వెళ్ళి వచ్చేస్తుంది అన్నమాట షాఫ్ట్. ఓకే, పర్ఫెక్ట్ ఫిట్ అలైన్మెంట్ అనేది ఉండదు. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫిట్. అనమాట. ఈ ట్రాన్సిషన్ ఫిట్ ఏంటంటే ఇందులో హోల్ అండ్ షాఫ్ట్ యొక్క టాలరెన్స్ జోన్లు ఒకదానికొకటి ఓవర్ ల్యాప్ అవుతాయి, అంటే కొన్నిసార్లు క్లియరెన్స్ రావచ్చు, మరి కొన్నిసార్లు ఇంటర్ఫీరెన్స్ రావచ్చు అనమాట. ఓకే, సో అలా ఉంటుందన్నమాట ఈ ట్రాన్సిషన్ ఫిట్లో. ఓకే, సో అందుకే ఇన్ బిట్వీన్ ఉంటుంది, క్లియరెన్స్ ఫిట్కి ఇంటర్ఫీరెన్స్కి మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ ట్రాన్సిషన్ ఫిట్ అనేది. నెక్స్ట్ ఇంటర్ఫీరెన్స్. ఓకే, సో ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి, ఇందులో షాఫ్ట్ యొక్క టాలరెన్స్ జోన్ అనేది ఎప్పుడు హోల్ యొక్క టాలరెన్స్ జోన్ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఓకే, అంటే షాఫ్ట్ యొక్క మినిమం సైజ్ కూడా హోల్ యొక్క మ్యాక్సిమం సైజ్ కంటే పెద్దగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీనివల్ల షాఫ్ట్ అనేది హోల్ లోపలికి ఫోర్స్ ప్రెస్ చేసి అసెంబ్లింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి షాఫ్ట్ అనేది గ్రేటర్ దెన్ హోల్ అనమాట. ఓకే, సో దీని గురించి క్లియర్గా మనం చెప్పాం కదా, సో డిస్కస్ చేసాం కనుక ఇక్కడ ఇమేజెస్ అవన్నీ ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్, ఆప్షన్ ఏ ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అనమాట. ఓకే, సో ద ఫిట్ ఇన్ విచ్ ద టాలరెన్స్ ఏరియా ఆఫ్ ది షాఫ్ట్ ఈజ్ అబౌవ్ ద టాలరెన్స్ ఏరియా ఆఫ్ ది హోల్ అన్నాడు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అనమాట. ఓకే, విచ్ టైప్ ఆఫ్ టాలరెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ డ్రిల్లింగ్ మోస్ట్లీ. సో అసలు టాలరెన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక వస్తువును తయారు చేసేటప్పుడు దాని ప్రాథమిక పరిమాణం అంటే బేసిక్ సైజ్కి అనుమతించబడిన మ్యాక్సిమం లేదా మినిమం పరిమాణాల మధ్య గల వ్యత్యాసాన్ని మనం టాలరెన్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో మేజర్గా ఇక్కడ డ్రిల్లింగ్లో మనం యూజ్ చేసేది యూనిలేటరల్ టాలరెన్స్ అనమాట. ఓకే, ఆప్షన్ బి. ఈ యూనిలేటరల్ టాలరెన్సే అంటే ఏంటి అంటే మనకి బేసిక్ సైజ్కి కేవలం ఒకవైపు మాత్రమే, అంటే ప్లస్ లేదా మైనస్ ఉంటాయి కదా, సో అలా టాలరెన్స్ ఇస్తే దాన్ని యూనిలేటరల్ టాలరెన్స్ అంటారు అనమాట. లైక్ బేసిక్ సైజ్ 25 అనుకోండి, సో దానికి టాలరెన్స్ 0.02 అలాగా, లేదా 25 మైనస్ 0.02 అలాగా, అంటే ఒక డైరెక్షన్ మాత్రం, ప్లస్ పాజిటివ్ వైపు అయినా లేదా నెగిటివ్ వైపు అయినా ఒకటే మెన్షన్ చేస్తే అది యూనిలేటరల్. మైనస్ ఇచ్చామనుకోండి, -0.1 ఇలా ఉందనుకోండి, అప్పుడు ఇది మనకి బైలేటరల్ అవుతుంది అనమాట. ఓకే, యూనిలేటరల్ అంటే పాజిటివ్ వైపు కానీ లేదా నెగిటివ్ వైపు కానీ ఒక టాలరెన్స్ ఇస్తారనమాట. సో డ్రిల్లింగ్లో యూనిలేటరల్ టాలరెన్స్ ఎందుకు ఇస్తాం అంటే మనం డ్రిల్ మిషన్లో హోల్ వేసేటప్పుడు వైబ్రేషన్ లేదా రన్అవుట్ వల్ల రంధ్రం యొక్క పరిమాణం ఎప్పుడు డ్రిల్ బిట్ పరిమాణం కంటే సరిగ్గా అంతే ఉండొచ్చు, లేదా అంతకంటే కొంచెం పెద్దదిగా పడడం అనేది అవుతుంది, కానీ ఎప్పుడు చిన్నదిగా పడదు. ఓకే, సో అంటే ఇక్కడ మార్పు అనేది కేవలం ఒక
పాజిటివ్ సైడ్ మాత్రమే సాధ్యం అవుతుంది అనమాట. కాబట్టి డ్రిల్లింగ్ ప్రక్రియలో ఎప్పుడు యూనిలేటరల్ టాలరెన్స్ని ఎక్కువగా మనం ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ రాద్దాం. డ్రిల్ హోల్ సైజ్ ఈజ్ ఆల్వేస్ greater than or equals to drill bit size. ఓకే, సో అలాగే టాలరెన్స్ టైప్ ఈజ్ యూనిలేటరల్ అనమాట. ఓకే, వన్ డైరెక్షన్ వేరియేషన్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఎగ్జామ్ రిలేటెడ్గా ఒక టిప్ ఏంటంటే హోల్ బేసిస్ సిస్టంలో కూడా మనం సాధారణంగా యూనిలేటరల్ టాలరెన్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అదొకటి గుర్తుంచుకోండి. ఓకే, డీవియేషన్ ఫ్రమ్ ద ట్రూ వాల్యూ ఈజ్ అన్నాడు. ఓకే, సో దట్ ఈస్ ఎర్రర్, ఆప్షన్ బి. ఓకే, సో డీవియేషన్ ఫ్రమ్ ద ట్రూ వాల్యూ ఈజ్ ఎర్రర్ అనమాట. ఎర్రర్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువును కొలిచినప్పుడు వచ్చిన విలువ అంటే మెజర్డ్ వాల్యూ మరియు దాని ట్రూ వాల్యూ మధ్య ఉండే వ్యత్యాసమే మనం ఎర్రర్ అంటాం అంటే. ఎర్రర్ ఫార్ములా తెలుసు కదా, ఎర్రర్ ఈక్వల్స్ టు మెజర్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ అనమాట. ఓకే, సో కాబట్టి మనకి ట్రూ వాల్యూ నుండి రీడింగ్ ఎంత డీవియేషన్ అనేది చెప్పడం అనే మనం ఎర్రర్ అని అంటాం అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూస్తే రిపీటబిలిటీ అన్నాడు. ఒకే రకమైన పరిస్థితులు అంటే సేమ్ కండిషన్స్లో ఒకే వ్యక్తి ఒకే పరిమాణంతో ఒకే పరికరంతో ఒకే రీడింగ్ని మళ్ళీ కొలిచినప్పుడు ఒకే రకమైన ఫలితం వచ్చే సామర్థ్యాన్ని రిపీటబిలిటీ అంటాం అనమాట. ఇది తేడా తెలపదు. ఓకే, సో ఇట్ ఈస్ నెగ్లెక్టెడ్. నెక్స్ట్ యాక్యురసీ. మనం కొలిచిన విలువ అంటే మెజర్డ్ వాల్యూ అనేది ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉందో చెప్పేదాన్ని యాక్యురసీ అంటాం అనమాట. ఇది విలువ యొక్క సామీప్యతను తెలుపుతుంది అనమాట. అంటే నియర్ బై వాల్యూ ఉంటుంది కదా, సో దానికి అంటే యాక్యురసీగా చెప్తుంది అనమాట. నెక్స్ట్ ప్రిసిషన్. మనం ఒకే రీడింగ్ను పదే కొలిచినప్పుడు ఆ రీడింగ్స్ అన్నీ ఒకదానికొకటి ఎంత దగ్గరగా ఉన్నాయో చెప్పేదాన్ని ప్రిసిషన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యూజ్డ్ ఫర్ ఫైలింగ్ కీవేస్ అండ్ స్ప్లైనింగ్స్. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ, స్క్వేర్ ఫైల్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, స్క్వేర్ ఫైల్ అనమాట. ఈ స్క్వేర్ ఫైల్ అంటే ఏంటి? మనకి దీన్ని క్రాస్ సెక్షన్ అనేది స్క్వేర్గా ఉంటుంది అనమాట, స్క్వేర్ షేప్లో ఉంటుంది. దీన్ని ముఖ్యంగా స్క్వేర్ హోల్స్, ఇంటర్నల్ స్క్వేర్ కార్నర్స్, రెక్టాంగులర్ ఓపెనింగ్స్, కీవేస్, అలాగే స్ప్లైన్స్ ఫైలింగ్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అడిగిన దానికి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నైఫ్ ఎడ్జ్ అన్నాడు. దీనికి క్రాస్ సెక్షన్ అనేది షార్ప్ ట్రయాంగిల్లో ఉంటుందన్నమాట. అరౌండ్ 10 డిగ్రీ కంటే ఎక్కువ కోణం ఉన్న నేరో గ్రూవ్స్ మరియు యాంగిల్స్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. ట్రయాంగిల్ ఫైల్ అన్నాడు. దీని క్రాస్ సెక్షన్ త్రిభుజాకారంలో ఉంటుంది, అంటే అరౌండ్ 60 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. ఓకే, 60 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్న యాంగిల్స్ మరియు కార్నర్స్ ఫైలింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. రౌండ్ ఫైల్ ఇదేంటి? సర్క్యులర్గా ఉంటుంది క్రాస్ సెక్షన్. ఓకే, రంధ్రాలను అంటే గుండ్రంగా ఉండే రంధ్రాలను పెద్దవి చేయడానికి ఎన్లార్జింగ్ ద సెక్యులర్ హోల్స్ పర్పస్కి యూజ్ చేస్తారనమాట రౌండ్ ఫైల్ అనేది. ఓకే, ద టైప్ ఆఫ్ ఫైల్ యూజ్డ్ ఫర్ రఫ్ వర్క్ ఈజ్ దట్ ఈస్ డబుల్ కట్ ఫైల్ అనమాట. ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అసలు డబుల్ కట్ ఫైల్ అంటే ఏంటి, ఎందుకు రఫ్ వర్క్ కోసం వాడతారు అంటే దీని స్ట్రక్చర్ ఏంటంటే డబుల్ కట్ ఫైల్లో టీత్ అనేవి ఒకదానికొకటి డయాగనల్గా 2 దిశల్లో ఉంటాయి అన్నమాట. మొదటి వరుస ఏమో మనం ఓవర్ కట్ అని, దానిపై వచ్చే రెండో వరుసని అప్ కట్ అని అంటాం అన్నమాట. సో దీనికి రెండు వైపులా ఉండే కట్స్ అంటే రెండు వైపులా కట్స్ ఉండడం వల్ల ఇవి మెటీరియల్ను చాలా వేగంగా రిమూవ్ చేస్తాయి అన్నమాట. అంటే ఫాస్ట్ స్టాక్ రిమూవల్ అనేది జరుగుతుంది దీనికి. ఓకే, అలాగే ఎక్కువ మొత్తంలో అవసరమైన మెటల్ని త్వరగా తొలగించడానికి అంటే రఫ్ వర్క్ లేదా ప్రాథమిక షేపింగ్ చేయడానికి ఈ ఫైల్స్ అనేవి చాలా అనుకూలమైనవి అన్నమాట. అయితే దీనివల్ల సర్ఫేస్ అనేది కొంచెం గరుగ్గా ఉంటుంది అన్నమాట, కోర్స్ ఫినిష్ అనేది వస్తుంది, స్మూత్ రాదు. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూస్తే సింగిల్ కట్ ఫైల్ అన్నాడు. ఇందులో టీత్ వరుసలను ఒకే దిశలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి చాలా తక్కువ మెటీరియల్ని తొలగిస్తుంది మరియు ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట, బెటర్గా ఉంటుంది దీనికన్నా. అలాగే బ్రాస్, అల్యూమినియం వంటి మెత్తని లోహాల కోసం దీన్ని యూజ్ చేస్తారన్నమాట.
ఓకే, ఇది రఫ్ వర్క్కి పనికిరాదు. నెక్స్ట్ స్మూత్ ఫైల్, ఇది ఫైల్ యొక్క గ్రేడ్కి సంబంధించింది. దీని టీత్ అనేవి చాలా దగ్గర ఉంటాయి. కేవలం ఫినిషింగ్ కోసం ఖచ్చితమైన సైజ్ తీసుకురావడానికి మాత్రమే దీన్ని వాడతారు అన్నమాట, రఫ్ వర్క్ కోసం కాదు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఇన్ ఫైల్ ఈజ్ నాట్ హార్డెండ్ అండ్ టెంపర్డ్ అన్నాడు. సో దట్ ఈస్ ట్యాంగ్ అనమాట, ఆప్షన్ డి. సో ట్యాంగ్ అంటే ఏంటి? ఇది ఫైల్ యొక్క వెనుక భాగంలో ఉండే సన్నని లేదా సూది లాంటి భాగం అనమాట. దీనికి మనం చెక్క లేదా ప్లాస్టిక్ హ్యాండిల్ లోపలికి దూరిస్తాం. ఓకే, సో ఎందుకు హార్డెన్ చేయరంటే, ఒక ట్యాంక్ భాగాన్ని కూడా హార్డెన్ అండ్ టెంపర్ చేస్తే అది చాలా బ్రిటల్గా మారిపోతుంది అనమాట. మనం ఫైలింగ్ చేసేటప్పుడు దానిపై ఒత్తిడి పడగానే ఆ ట్యాంక్ భాగం అనేది హ్యాండిల్ లోపల విరిగిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట. సో అందుకు మనం చెయ్యం. ఓకే, సో సాఫ్ట్గా ఉండడం వల్ల మనకి లాభం ఏంటి అంటే, ట్యాంక్ భాగం అనేది అది షాక్స్ని లేదా వైబ్రేషన్స్ని తట్టుకోగలదు అనమాట. అంటే ఇట్ విత్ స్టాండ్ ద షాక్స్. ఓకే, అండ్ హ్యాండిల్లో సరిగ్గా ఫిట్ అవ్వడానికి ఫీజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకు మనం చెయ్యం. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫర్ ఏ గుడ్ వెల్డింగ్ ప్రాసెస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ టిప్ అండ్ జాబ్ షుడ్ బి 3 to 4 mm అన్నమాట. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఒక మంచి అలాగే స్థిరమైన వెల్డింగ్ అనేది రావడానికి ఈ దూరం అనేది చాలా కీలకం అనమాట. ఓకే, సో దీన్ని 3 రకాలుగా మనం విభజించవచ్చు: నార్మల్ ఆర్క్, లాంగ్ ఆర్క్, షార్ట్ ఆర్క్ అనమాట. ఓకే, రాద్దాం ఇక్కడ. నార్మల్ ఆర్క్ అండ్ లాంగ్ ఆర్క్, నెక్స్ట్ షార్ట్ ఆర్క్ అనమాట. ఇక్కడ నార్మల్ ఆర్క్లో ఏంటంటే 3 to 4 mm ఉంటుంది. 3 to 4 mm అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఒక వెల్డింగ్ ప్రక్రియకు ఆర్క్ పొడవు సాధారణంగా ఉపయోగించే ఎలక్ట్రోడ్ యొక్క కోర్ డయామీటర్కి, ఓకే, కోర్ వైర్ డయామీటర్కి సమానంగా ఉండాలి. సాధారణంగా ఇది 3 mm to 4 mm వరకు ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే స్టేబుల్ ఆర్క్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మెటల్ సరిగ్గా కరిగి తక్కువ స్పాటరింగ్తో మంచి వెల్డ్ జాయింట్ అనేది వస్తుంది అనమాట నార్మల్ ఆర్క్ వల్ల. అదే లాంగ్ ఆర్క్ అంటే ఏంటి అంటే గ్రేటర్ దెన్ 4 mm ఉంటుందన్నమాట. అంటే దూరం చాలా ఎక్కువగా ఉంటే 4 to 6 mm లేదా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, ఆర్క్ అనేది అన్స్టేబుల్గా ఉంటుందన్నమాట, స్థిరంగా ఉండదు. ఓకే, స్టేబుల్గా ఉండదు అనమాట. సో వాతావరణంలోని గాలి వెల్డ్ పూల్లో కలిసి ఆక్సిడైజేషన్ జరిగి వెల్డింగ్ అనేది బలహీనపడుతుంది. అంతేకాకుండా ఎక్కువ స్పాటర్ అనేది వస్తాయి అనమాట. అంటే మెటల్ చుక్కలు పక్కన పడడం అనేది జరుగుతుంది అనమాట, స్పాటర్ అంటే అలాగ. ఓకే, సో నెక్స్ట్ షార్ట్ ఆర్క్, ఇది లెస్ దెన్ 2 mm అనమాట. ఓకే, సో అంటే దూరం చాలా తక్కువగా ఉంటాయి, 1 to 2 mm అలా ఉందనుకోండి, ఎలక్ట్రోడ్ పదే జాబ్కు అంటుకుపోయే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. అంటే ఫ్రీజింగ్ లేదా స్టిక్కింగ్ అంటారు. దీనివల్ల తగినంత వేడి పుట్టక మెటల్ సరిగ్గా కరగదు. ఓకే, సో వర్క్ కూడా అంత ఫీజిబుల్గా అవ్వదు, ఎందుకంటే స్టిక్ అయిపోతుంటే ప్రతిసారి దాన్ని రిమూవ్ చేసుకున్నప్పుడు సరిపోద్ది కదా. ఇన్ఫ్యాక్ట్ మనం చేస్తే వెల్డింగ్ అలాగే అవుతుంది. ఓకే, సో ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు కనుక మనం పెట్టగానే స్టిక్ అయిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు స్టిక్ చేసి పైకి లేపాలి ఆ ఎలక్ట్రోడ్ అని. సో దట్ మనకేంటి అంటే ఆర్క్ అనేది జనరేట్ అయ్యి మెటల్ అనేది డిపోజిషన్ అనేది బాగా జరుగుతుంది. ఓకే, సో 2-3 times మనం అలా చేస్తే కానీ మనకు రాదు కదా. అదే వెల్డింగ్ చేసేవాళ్ళకి అయితే అది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీకు కూడా చేసి ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ద ఆర్క్ యూటిలైజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్ దట్ ఈస్ లో వోల్టేజ్ హై కరెంట్ డిశ్చార్జ్ అనమాట, ఆప్షన్ సి. ఓకే, సో లో వోల్టేజ్ హై కరెంట్ డిశ్చార్జ్. హై కరెంట్ ఎందుకు అవసరం అంటే, వెల్డింగ్ చేయాలంటే మనకు అత్యధికంగా వేడి అనేది కావాలన్నమాట. లోహాలను అంటే మెటల్స్ని కరిగించడానికి వేడి అనేది ఎంతో ముఖ్యం మనకి. సో జౌల్స్ లా ప్రకారం ఉత్పత్తి అయ్యే హీట్కి మన ఫార్ములా తెలుసు కదా, H=I²R/T అనమాట. ఓకే, ఈ ఫార్ములా పైనే మనకి ఆధారపడి ఉంటుందన్నమాట. దీన్ని జౌల్స్లో అంటారు కదా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే కరెంట్ పెరిగితే హీట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అందుకే ఆర్క్ వెల్డింగ్లో హై కరెంట్ అనేది అవసరం అవుతుంది అనమాట. సాధారణంగా 50 to 1000 amperes వరకు వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, అలాగే లో వోల్టేజ్ ఎందుకు అంటే, మనకి ఆర్క్ ఒకసారి ఏర్పడిన తర్వాత దాన్ని స్టేబుల్గా ఉంచడానికి ఎక్కువ వోల్టేజ్ అనేది అవసరం లేదు. ఓకే, సాధారణంగా వెల్డింగ్ సమయంలో కేవలం 15 volts to 50 volts. ఓకే, సో ఇక్కడ రాద్దాం.
కరెంట్ అంతా 50 to 1000 యాంప్స్ వరకు వేరీ అవుతుంది అనమాట. అదే ఇదైతే 15 volts to 50 volts వరకు వేరీ అవుతుంది అనమాట. ఓకే, సో అంతేకాకుండా మనకి సేఫ్టీ దృష్ట్యా కూడా వోల్టేజ్ని తక్కువ ఉంచుతారన్నమాట. ఒకవేళ హై వోల్టేజ్ ఉంటే వెల్డింగ్ చేసే వ్యక్తికి ప్రమాదకరమైన ఎలక్ట్రిక్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది కనుక మనకి లో వోల్టేజ్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Which one of the following welding process requires the use of the flux? That is submerged arc welding. Okay, SAW అంటే submerged arc welding. ఓకే, సో ఇక్కడ ఈ వెల్డింగ్లో మనం వెల్డింగ్ జరిగే ప్రాంతాన్ని వాతావరణంలోని ఆక్సిజన్ నైట్రోజన్ నుంచి రక్షించడానికి పౌడర్ రూపంలో ఉండే ఫ్లక్స్ అంటే గ్రాన్యులర్ ఫ్లక్స్ను ఉపయోగిస్తాం అన్నమాట. గ్రాన్యులర్ ఫ్లక్స్. ఓకే, సో డైరెక్ట్గా ఇలా కూడా అడుగుతాడు, గ్రాన్యులర్ ఫ్లక్స్ని ఏ వెల్డింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం అని కూడా. ఓకే, సో ఎందుకు సబ్మర్జ్డ్ అని అంటాం అంటే ఈ వెల్డింగ్లో ఎలక్ట్రిక్ ఆర్క్ పూర్తిగా ఈ ఫ్లక్స్ పోర్ట్ కింద మునిగి ఉంటుంది అనమాట, అంటే సబ్మర్జ్ అయి ఉంటుంది, కనపడదు. ఓకే, అందువల్ల మనకి బయటికి ఎలాంటి ఆర్క్ గ్లో కానీ కనబడదు అనమాట, పొగ కానీ స్పార్క్స్ కానీ కనిపించవు. అందుకు ఇది సబ్మర్జ్డ్ అని అంటాం అనమాట. ఓకే, సో టిగ్ వెల్డింగ్ అంటే ఏంటి, ఇందులో ఎటువంటి ఫ్లక్స్ వాడడం, వాతావరణం నుండి రక్షించడానికి ఆర్గాన్ లేదా హీలియం వంటి ఇనర్ట్ గ్యాసెస్ని షీల్డింగ్గా యూజ్ చేస్తాం అనమాట. మిగ్ ఏంటి, మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ అనమాట. ఇందులో కూడా ఫ్లక్స్ ఉండదు, దీనికి కూడా రక్షణగా ఆర్గాన్ లేదా హీలియం వంటి ఇనర్ట్ గ్యాసెస్ని యూజ్ చేస్తాం. MAG అంటే మెటల్ యాక్టివ్ గ్యాస్ వెల్డింగ్ అనమాట. ఇందులో ఇనర్ట్ గ్యాస్లను బదులుగా కార్బన్ డైఆక్సైడ్ వంటి యాక్టివ్ గ్యాస్ను షీల్డింగ్ కోసం వాడతాను అనమాట. ఫ్లక్స్ని యూజ్ చేయాలి మూడిలో. ఓకే, సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, ఆప్షన్ సి. How the size of electrode is measured? By using the diameter of core wire. ఓకే, సో ఎలక్ట్రోడ్ స్ట్రక్చర్ ఏంటి అంటే, సపోజ్ మనం వెల్డింగ్లో ఉపయోగించే స్టిక్ ఎలక్ట్రోడ్లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి అన్నమాట. లోపల ఉండే మెటల్ వైర్ను కోర్ వైర్ అని, దాని చుట్టూ ఉండే పోతను మనం ఫ్లక్స్ కోటింగ్ అని అంటాం అన్నమాట. ఓకే, సో మార్కెట్లో మనం ఎలక్ట్రోడ్లు కొనేటప్పుడు 2.5 mm, 3.15 mm లేదా 4 mm అని చెప్తూ ఉంటాం. ఇదేంటంటే కేవలం లోపల ఉండే కోర్ వైర్ యొక్క డయామీటర్ మాత్రమే సూచిస్తుంది అనమాట. సో ఇంక్లూడింగ్ ఫ్లక్స్ కాదు. ఓకే, సో ఓన్లీ కోర్ డయామీటర్. ఓకే, సో అది గుర్తుంచుకోండి. మిగిలిన ఆప్షన్స్ ఎందుకు కావాలంటే లెంత్ ఇచ్చాడు ఇక్కడ. ఎలక్ట్రోడ్ వేరు పొడవుల్లో ఉంటుంది, 350 mm కానీ 450 mmలో లభిస్తుంది, కానీ దీన్ని ఎలక్ట్రోడ్ యొక్క సైజుగా మనం పరిగణించాం. విడ్త్ అండ్ సర్కిల్ అన్నాడు ఇక్కడ. ఓకే, ఇవి ఎలక్ట్రోడ్ స్పెసిఫికేషన్లు కొలవడానికి సరైన సాంకేతిక పారామీటర్స్ అనేవి కావు. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ద ఎబిలిటీ ఆఫ్ ఎ మ్యాటర్ టు గెట్ డిఫార్మ్డ్ ఇంటూ థిన్ షీట్స్ అన్నాడు. ఓకే, సో థిన్ షీట్స్ అంటే ఏంటి, డైరెక్ట్ గుర్తు రావాల్సింది మనకి మ్యాలబిలిటీ, ఆప్షన్ సి. ఓకే, సో డ్రాయింగ్ ఇంటూ వైర్స్ అంటే డక్టిలిటీ వస్తుంది, అది గుర్తుంచుకోండి, చాలాసార్లు మనం డిస్కస్ చేసాం కనుక నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, సో థిన్ షీట్స్ అన్నారు కనుక మ్యాలబిలిటీ. The shear used in sheet metal for the inside cutting of an intricate work is called, so that is hawk build shears, option B. Okay, so option B is the right answer అన్నమాట. హాక్ బిల్డ్ షీర్ అంటే ఏంటి, వీటి బ్లేడ్లు జస్ట్ లైక్ డ్యాగ్ ముక్కులాగా సన్నగా వంపు తిరిగి ఉంటాయి అన్నమాట. ఓకే, నేరో కర్వ్డ్ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల లోపల వైపు ఉండే క్లిష్టమైన వంపులను మెటల్ షీట్ బెండ్ అవ్వకుండా చాలా షార్ప్ టర్న్స్తో సులభంగా కట్ చేయొచ్చు అనమాట. స్కాచ్ షీయర్స్ అంటే ఏంటి, వీటి హ్యాండిల్స్ చేతికి మంచి గ్రిప్ ఇవ్వడానికి వీలుగా ఐ హోల్స్ ఆకారంలో ఉంటాయి అనమాట. వీటికి సాధారణంగా టిన్ మెన్స్ షీర్ అని కూడా పిలుస్తాం మనం స్కాచ్ షీయర్స్ని. నెక్స్ట్ రోడ్స్ షీయర్స్, దీనిలో ఒక హ్యాండిల్ పొడవు తక్కువగా మరొకటి పొడవుగా ఉంటుందన్నమాట. చిన్న హ్యాండిల్ను ఆపరేటర్ తన లెగ్తో నొక్కి పట్టుకొని పొడవైన హ్యాండిల్ను చేతితో ఆపరేట్ చేస్తారన్నమాట. ఇవి చాలా పొడవైన షీట్లను కట్ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏవియేషన్ షీర్ అనమాట, ఇది కాంపౌండ్ లెవరేజ్ యాక్షన్తో పనిచేస్తుంది. వీటిని సాధారణంగా అన్ని రకాల కటింగ్స్ కోసం వాడతారు. ఇవి లెఫ్ట్ కట్, రైట్ కట్ లేదా స్ట్రైట్ కట్ బ్లేడ్స్తో లభిస్తాయి అన్నమాట మనకి. ఓకే, లాక్ నట్ ఇన్ ద మైక్రోమీటర్ ఈజ్ ప్రొవైడెడ్ టు.
సో మైక్రోమీటర్లో లాక్ నట్ ఎందుకు ఉంటుందంటే మనం ఏదైనా ఒక వర్క్ పీస్ యొక్క మెజర్మెంట్ అనేది మైక్రోమీటర్ సహాయంతో కొలిచేటప్పుడు ఆ రీడింగ్ను ఖచ్చితంగా నోట్ చేసుకోవడం చాలా ముఖ్యం అనమాట. సో వర్క్ పీస్పై మైక్రోమీటర్ని సెట్ చేసిన తర్వాత మనం దాన్ని పక్కకు తీసి రీడింగ్ చూసేటప్పుడు స్పిండిల్ లేదా థింబుల్ కాస్త అటు ఇటుగా కదిలే అవకాశం అనేది ఉంటుంది. సో అలా కదిలితే రీడింగ్ అనేది మారిపోతుంది అనమాట. సో ఎర్రర్ అనేది వస్తుంది కదా. సో ఈ సమస్య రాకుండా ఉండడం కోసం వర్క్ పీస్ మీద మైక్రోమీటర్ను సరిగ్గా సెట్ చేసిన వెంటనే మనం లాక్ నట్ను టైట్ చేస్తాం. ఇది స్పిన్డిల్ కదలకుండా ఒకే చోట లాక్ చేస్తుంది అనమాట. దీనివల్ల వర్క్ పీస్ నుండి మైక్రోమీటర్ను విడదీసినప్పటికీ రీడింగ్ అనేది అసలు మారదు. మనం చాలా సులభంగా ఖచ్చితమైన రీడింగ్ను నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి, లాక్ ద రీడింగ్ ఆఫ్టర్ సెట్టింగ్ ఇట్ ఓవర్ ద వర్క్ పీస్ అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 కంట్రోల్ ద మూమెంట్ ఆఫ్ ది స్పిన్డిల్ అన్నాడు. ఓకే, సో స్పిన్డిల్ మూమెంట్ను కంట్రోల్ చేయడానికి మరియు సమానమైన ప్రెజర్ ఇవ్వడానికి ర్యాచెట్ స్టాప్ ఓకే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో అది ఉపయోగపడుతుంది అనమాట, లాక్ నట్ కాదు. నెక్స్ట్ ఏంటి ఆప్షన్ సి, మెజర్ ద వర్క్ పీస్ యాక్యురసీ అన్నాడు. ఖచ్చితంగా కొలవడానికి లీస్ట్ కౌంట్ మరియు ర్యాచెట్ స్టాప్ అని ఉపయోగపడతాయి అన్నమాట. ఆప్షన్ డి, లాక్ ద మైక్రోమీటర్ వన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యూజ్ అన్నాడు. ఉపయోగం లేనప్పుడు లాక్ చేయడానికి ఇది కాదు, దీన్ని కేవలం రీడింగ్ తీసుకునేటప్పుడు మాత్రం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ హ్యాజ్ ఏ థ్రెడెడ్ స్పిన్డిల్ విత్ ఏ పిచ్ ఆఫ్, ఇట్ హ్యాస్ ఎ పిచ్ ఆఫ్ 0.5 mm. ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో ఇక్కడ స్పిన్డిల్ అండ్ పిచ్ ఏంటంటే ఒక స్టాండర్డ్ మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ లోపల ఉండే స్పిన్డిల్కు థ్రెడ్స్ ఉంటాయి. దీని యొక్క పిచ్ వాల్యూ ఎంత అంటే 0.5 mm అనమాట. పిచ్ అంటే ఏంటి, థింబుల్ను మనం ఒక పూర్తి రౌండ్ అంటే 1 కంప్లీట్ రొటేషన్ తిప్పినప్పుడు స్పిన్డిల్ ముందుకు లేదా వెనక్కి కదిలే దూరాన్ని పిచ్ అంటాం అనమాట. అంటే ఒక పూర్తి రొటేషన్కు స్పిన్డిల్ 0.5 mm ముందుకు జరుగుతుంది అనమాట. ఓకే, సో లీస్ట్ కౌంట్ మనకు తెలుసు కదా, ఫార్ములా పిచ్ ఆఫ్ ది స్పిన్డిల్ థ్రెడ్, పిచ్ ఆఫ్ ది స్పిన్డిల్ థ్రెడ్ by total divisions on the thimble, total divisions on the thimble. Okay, so that is the answer అన్నమాట. ఓకే, సో ఇక్కడ లీస్ట్ కౌంట్ సారీ పిచ్ ఆఫ్ ది స్పిన్డిల్ థ్రెడ్ ఎంత 0.5 mm కదా, బై 50 డివిజన్స్ ఉంటాయి. సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 0.01 mm. ఓకే, సో 0.5 అనేది మనకి ఇక్కడ పిచ్, సో అది గుర్తుంచుకోవాలి. ఒక లీస్ట్ కౌంట్ మెజర్ చేయాలన్నా అది గుర్తుండాలి కదా. ఓకే, విచ్ పిచ్ థ్రెడ్స్ ఆర్ కట్ ఆన్ స్పిన్డిల్ ఆఫ్ బ్రిటిష్ సిస్టమ్ మైక్రోమీటర్, అంటే బ్రిటిష్ సిస్టమ్ మైక్రోమీటర్ యొక్క స్పిన్డిల్పై ఏ పిచ్ థ్రెడ్స్ చెక్కబడి ఉంటాయని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో అది ఆప్షన్ బి అనమాట, 1/40 inch. ఓకే, సో బ్రిటిష్ మైక్రోమీటర్ స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఈ మైక్రోమీటర్లో స్పిన్డిల్పై ఉన్న థ్రెడ్స్ 40 TPI అనమాట. ఓకే, 40 TPI అంటే టూత్ పర్ ఇంచ్ అనమాట. సో ఈ బ్రిటిష్ సిస్టమ్ మైక్రోమీటర్లో స్పిన్డిల్పై ఉన్న థ్రెడ్స్ అనేవి 40 థ్రెడ్స్ పర్ ఇంచ్ అనమాట. ఓకే, సో 40 TPIని కలిగి ఉంటాయి. అంటే 1 ఇంచ్ దూరంలో మొత్తం 40 థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకు పిచ్ తెలుసు కదా, సో పిచ్ ఫార్ములా ఏంటి, పిచ్ ఈక్వల్స్ టు, అంటే పిచ్ అంటే ఏంటి, రెండు పక్క పక్కన ఉన్న థ్రెడ్స్ మధ్య దూరాన్ని మనం పిచ్ అని అంటాం అనమాట. ఓకే, సో పిచ్ ఈక్వల్స్ టు 1/TPI అనమాట. ఓకే, సో థ్రెడ్స్ పర్ ఇంచ్. ఓకే, సో ఇక్కడ పిచ్ ఎంత మనకి 1 ఇంచ్లో మనకి ఎన్ని థ్రెడ్స్ ఉంటున్నాయి, 40 కదా. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు, ఇది ఇంచ్లో. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.025 ఇంచ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఎలా అడిగినా మనకి ఆన్సర్ పెట్టడానికి కోసం ఇలా డెరైవ్ చేస్తాం అనమాట, ఈజీ. ఓకే, డివైడర్ సైజ్ ఈజ్ టేకెన్, అంటే డివైడర్ యొక్క సైజును దేని ఆధారంగా కొలుస్తారు లేదా తీసుకుంటారని అడుగుతున్నాడు ఇక్కడ. ఆప్షన్ ఏ ఏంటి మనకి, డిస్టెన్స్ బిట్వీన్ 2 legs బై ఓపెనింగ్ ఇట్ ప్రాపర్లీ, అంటే 2 legs ఉంటాయి కదా, వాటిని సరిగ్గా తెరిచినప్పుడు వాటి మధ్య ఉండే దూరం అంట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి, టోటల్ లెంత్ ఆఫ్ ది 2 legs అన్నాడు, 2 legs యొక్క మొత్తం పొడవు.
డిస్టెన్స్ బిట్వీన్ వర్కింగ్ పాయింట్ అండ్ రివిట్ జాయింట్ అన్నాడు. వర్కింగ్ పాయింట్ అంటే చివరి మొన ఉంటుంది కదా, మరియు అలాగే రివిట్ సెంటర్ మధ్య ఉన్న దూరం అనమాట. ఓకే, ఫిర్మ్ జాయింట్ స్ప్రింగ్ జాయింట్ అని మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సో ఇలా ఉంటే ఇక్కడ ఫిర్మ్ జాయింట్తో మనకి 2 లెగ్స్ని అసెంబుల్ చేస్తారనమాట. ఓకే, అదే స్ప్రింగ్ ఉంటే ఇలా ఉంటుందన్నమాట, స్ప్రింగ్ లాగా. ఓకే, గుర్తుంది కదా. సో నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ ది లెగ్స్ వితౌట్ పాయింట్ అన్నాడు. ఓకే, సో అంటే పాయింట్ అంటే మొన్న ఉంటుంది కదా, అది లేకుండా టోటల్గా లెంత్ ఆఫ్ ది లెగ్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద వర్కింగ్ పాయింట్ అండ్ ద రివిట్ సెంటర్, ఆప్షన్ సి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ద హాఫ్ రౌండ్ స్క్రాపర్ కటింగ్ ఈస్ ఇన్ బిట్వీన్ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి 2 విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఇక్కడ ఇన్ జనరల్గా 35 to 40 అని ఆన్సర్ ఇచ్చాడు, కొన్నిట్లో 30 to 35 అని ఇచ్చాడు. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 45 to 65, ఆప్షన్ డి అనమాట. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ కటింగ్ యాంగిల్స్ లేదా ఎఫిషియన్సీ, మనం హాఫ్ రౌండ్ స్క్రాపర్ యొక్క కటింగ్ ఎడ్జ్ యాంగిల్ అనేది 45 degrees to 65 ఉంటుంది అనమాట. హాఫ్ రౌండ్ అన్నాడు కదా. ఓకే, సో కటింగ్ యాంగిల్, ఓకే, కటింగ్ ఎడ్జ్ యాంగిల్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 45 degrees to 65 degrees అనమాట. ఓకే, సో కొన్నిసార్లు రఫ్ స్క్రాపింగ్కి 60 వాడతారు, ఫైన్ స్క్రాపింగ్కి అలాగే 90 వాడతారు అనమాట. ఓకే, ఇక్కడ మనకి కొన్నిసార్లు 30 to 40 అని చెప్పాను కదా, అది ఎందుకు మనకి ఆప్షన్స్లో ఇస్తారంటే అక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్. ఓకే, సో అదే అడుగుతున్నాడు అనమాట. బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు కనుక మనం ట్రేస్ చేస్తే మార్క్స్ కలిసే ఛాన్సెస్ ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ వేరు, యాంగిల్ ఆఫ్ కటింగ్ వేరు కదా, కటింగ్ యాంగిల్ వేరు కదా. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే మనం చేత్తో పట్టుకుని జాబ్ ఉపరితలంపై స్క్రాపింగ్ చేసేటప్పుడు ఈ స్క్రాపర్కి అలాగే ఈ వర్క్ పీస్కి మధ్య ఉండే యాంగిల్ అనమాట, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటే. ఓకే, స్క్రాపింగ్ ఇలా చేస్తాం కదా మనం. ఓకే, సో ఆ రెండింటికి మధ్య ఉండేది మనకి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనమాట. ఓకే, సో అది ఎంత ఉండాలి అంటే అది అరౌండ్ 30 to 40 రేంజ్ అనమాట, 30 degrees to 40 degrees రేంజ్. ఓకే, సో కటింగ్ ఎడ్జ్ యాంగిల్స్కి వస్తే మనకి రఫ్ స్క్రాపింగ్కి 60 degrees అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫైన్ స్క్రాపింగ్ అంటే 90 degrees. ఓకే, ఫైన్ స్క్రాపింగ్కి 90 degrees అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పంచెస్ ఈజ్ యూజ్డ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 2 లైన్ ఫర్ మార్కింగ్ అన్నాడు. అదేంటి? డాట్ పంచ్ అనమాట. ఓకే, డాట్ పంచ్ దేనికి? మనకి విట్నెస్ మార్కింగ్స్ ఆన్ లైన్స్ ఆర్ కాంటాక్ట్స్ అన్నాడు. ఓకే, సో మనకి షార్ట్ కట్ తెలుసుగా, సిడిపి. సి అంటే 90 degrees యాంగిల్, డి అంటే 60 degrees, డి అంటే డాట్ అనమాట, పి అంటే ప్రిక్. ఓకే, సో ఇది 30 degrees. ఓకే, సెంటర్ పంచ్, డాట్ పంచ్, ప్రిక్ పంచ్ అనమాట. సెంటర్ పంచ్ దేనికి? లొకేటింగ్ సెంటర్ ఫర్ డ్రిల్లింగ్ అనమాట. లొకేటింగ్ సెంటర్ ఫర్ డ్రిల్లింగ్. నెక్స్ట్ 60 degrees డాట్ పంచ్ దేంటి? విట్నెస్ మార్కింగ్స్ ఆన్ లైన్స్ ఆర్ కాంటాక్ట్స్. విట్నెస్ మార్కింగ్స్ ఆన్ లైన్స్ ఆర్ కాంటాక్ట్స్. ఓకే, నెక్స్ట్ ప్రిక్ పంచ్ కదా. ఓకే, లొకేటింగ్ డివైడర్ పొజిషన్స్ అన్నమాట. Okay, so these are the uses. Okay, so answer here is option C. The steel rule is graduated in 10 mm, 5 mm, 1 mm and 0.5 mm. The reading accuracy of the steel rule. Simple ga least count adugutunnadu. Okay, so option C, 0.5 mm. Okay, so 34 is the option C. Unit of electrical resistance of a conductor is. Okay, resistance unit and ohm. Option D. Okay, so option D is the right answer.
విచ్ థర్మోమీటర్ ఈజ్ సూటబుల్ ఫర్ మెజరింగ్ 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ అని అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ పైరోమీటర్. ఓకే, ఆప్షన్ సి. ఓకే, సో ఫుల్ రేడియేషన్ పైరోమీటర్ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, సో ఇది ఎందుకు కరెక్ట్ అంటే పైరోమీటర్ అనేది చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలను, అంటే సాధారణంగా అరౌండ్ 800 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉండే వస్తువును మనం తాకకుండానే మన మెజర్మెంట్ అని కొలవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే ఈ పైరోమీటర్ అనమాట. అంటే నాన్ కాంటాక్ట్ మెథడ్ యూజ్ చేసి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం అనమాట, ఈ టెంపరేచర్ మెజర్మెంట్స్. ఓకే, సో ఇదేంటంటే స్టీఫెన్ బోల్ట్జ్మాన్ నియమం ప్రకారం. ఓకే, సో బోల్ట్జ్మాన్ నియమం ప్రకారం E ఈజ్ ప్రపోర్షనల్ టు T⁴ అనమాట. సో ఈ నియమం ఆధారంగా పనిచేస్తుంది అనమాట. అంటే వేడిగా ఉన్న వస్తువు నుండి వెలువడే థర్మల్ రేడియేషన్ తీవ్రతను బట్టి ఆ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను ఇది క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీని యూజెస్ ఏంటంటే మనకి సూర్యుని ఉష్ణోగ్రత, అలాగే మోల్టన్ మెటల్స్, పెద్ద పెద్ద ఫర్నేసెస్ యొక్క టెంపరేచరు, లేదా అంటే అరౌండ్ 2000 డిగ్రీస్ అలా ఉంటుంది కదా, లేదా అంతకంటే ఎక్కువ ఉన్న టెంపరేచర్స్ని కూడా మనం కొలవడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ఫుల్ రేడియేషన్ పైరోమీటర్ అనేది. ఓకే, అదర్ ఆప్షన్ చూద్దాం. గ్యాస్ థర్మోమీటర్ కదా, ఇదేంటంటే నైట్రోజన్ గ్యాస్ థర్మోమీటర్ని గరిష్టంగా మనకి 1500 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ వరకు మాత్రం ఉపయోగించగలరు. బట్ 2000 డిగ్రీ వంటి అత్యధిక ఉష్ణోగ్రతను ఇది తట్టుకోలేదు అనమాట. నెక్స్ట్ ఏంటి, మెర్క్యూరీ థర్మోమీటర్ తెలిసిందే కదా మనకి, అంటే పాదరసం యూజ్ చేస్తారు. సో దీని బాయిలింగ్ పాయింట్ అరౌండ్ 357 డిగ్రీస్ అలా ఉంటుంది అనమాట. నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి దీని పరిధిని మనం గరిష్టంగా 500 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం పెంచవచ్చు. కానీ 2000 డిగ్రీ వరకు మాత్రం ఇది ఫీజిబిలిటీ అనేది ఉండదన్నమాట. ఓకే, అక్కడ దాకా మనం అచీవ్ చేయలేం. ఓకే, సో ఇంకేం మిగిలింది, వేపర్ ప్రెషర్ థర్మోమీటర్. ఇది సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రతలను, అంటే లో టెంపరేచర్స్ కొలవడానికి ఉపయోగిస్తారన్నమాట. ఓకే, వేపర్ ప్రెషర్ థర్మోమీటర్ అనేది. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. థర్మోకపుల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్, ఇట్ ఈజ్ వన్. ఆప్షన్ డి, టెంపరేచర్. ఓకే, సో థర్మోకపుల్స్ అనేవి మనకి టెంపరేచర్ కొలవడానికి ఉపయోగించే ఒక ఎలక్ట్రికల్ డివైస్ అనమాట. ఓకే, సెన్సర్స్ అలా ఉంటాయి కదా, సో దానిలో యూజ్ చేస్తాం అనమాట మనం ఈ థర్మోకపుల్స్ అనేవి. ఓకే, సెన్సర్స్లో వర్క్ అవుతాయి. సో ఇది ఏ ప్రిన్సిపల్ పనిచేస్తుంది అంటే సీబెక్ ఎఫెక్ట్. ఓకే, సీబెక్ ఎఫెక్ట్, ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, సో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి. ఇందులో రెండు వేరు లోహాలను, అంటే 2 డిసిమిలర్ మెటల్స్తో చేసిన వైర్లను రెండు చివర్లా కలిపి ఒక లూప్ లాగా తయారు చేస్తారనమాట. ఆ రెండు జంక్షన్ల మధ్య ఉష్ణోగ్రతలో తేడా ఉన్నప్పుడు ఆ సర్క్యూట్లో కొంత వోల్టేజ్ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన ఈ వోల్టేజ్ సహాయంతో మనం అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉందో ఖచ్చితంగా లెక్కించవచ్చు అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూస్తే రెసిస్టెన్స్ అన్నాడు. రెసిస్టెన్స్ను కొలవడానికి ఆర్టీడి, రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్ లేదా థెర్మిస్టర్స్ వంటివి యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఆర్టీడి ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, రాస్తున్నా. రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్, రెసిస్టెన్స్ టెంపరేచర్ డిటెక్టర్ ఆర్ థెర్మిస్టర్. ఓకే, సో అలాగే వోల్టేజ్ని వోల్ట్ మీటర్ అనేది యూజ్ చేస్తారు కదా కొలవడానికి. అలాగే ప్రెజర్ని కొలవడానికి ప్రెజర్ గేజెస్ లేదా పీజో ఎలక్ట్రిక్ సెన్సార్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. ఓకే, సో టెంపరేచర్కి వచ్చేటప్పుడు మనకి థర్మోకపుల్స్ని యూజ్ చేస్తారన్నమాట ప్రత్యేకంగా. ఓకే, 1 యార్డ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇంచెస్ అని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ఆప్షన్ బి, 36 అనమాట. ఓకే, సో ఒక 1 ఫుట్ అంటే ఏంటి, 1 ఫుట్ ఈక్వల్స్ టు 12 ఇంచెస్ కదా. ఓకే, సో అలాగే 1 యార్డ్ అంటే మనకి 3 ఫీట్స్ అనమాట. సో 3 into 1 feet అంత 12 ఇంచెస్ కదా, 12. సో దట్ కమ్స్ అవుట్ టు బి 36 ఇంచెస్. ఓకే, ద ఫాలోయింగ్ ఫిగర్ డిపిక్ట్స్, ఇక్కడ మీరు చూస్తే
ఓన్లీ షేప్ని బట్టే మనం చెప్పగలం. కొన్నిసార్లు ఈ కలర్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కానీ డైరెక్ట్గా ఇవ్వడు. ఎందుకంటే 2D ఫామ్లో దట్టు బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చాడంటే మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి షేప్ అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. షేప్ దేనికి? వార్నింగ్ సైన్స్కి, రైట్? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వార్నింగ్ సైన్స్ ఎప్పుడు మనకి ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి అన్నమాట. ట్రయాంగులర్ షేప్. ఓకే, సో వీటి బ్యాక్గ్రౌండ్ అనేది ఎల్లో కలర్లో ఉండి బార్డర్ అలాగే లోపల ఉండే సింబల్ అనేది మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తాయి. ఓకే, సో ఇందులో ఇమేజ్లో మనకి ట్రయాంగులర్ ఉంది కనుక వార్నింగ్స్ అనేది మనం ఆన్సర్ పిక్ చేసాం అన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఎంత డెప్త్గా మనం చదవాలన్నది. ఓకే, సో అలాగే నెక్స్ట్ మ్యాండేటరీ సైన్స్ అనేవి ఏంటి? సర్క్యులర్లో ఉంటాయి ఇవన్నీ, సర్క్యులర్ షేప్ కదా. సర్క్యులర్ షేప్ అలాగే బ్లూ బ్యాక్గ్రౌండ్పై వైట్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. లైక్ హెల్మెట్ లేదా గ్లౌజెస్ వేసుకోవాలని చెప్పేవి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసాం కదా. ఒకసారి రివిజన్ చేయండి అవి. నెక్స్ట్ ప్రొహిబిషన్ సైన్, ఇవేంటి? ఇవి కూడా సర్క్యులర్లోనే ఉంటాయి. సో ఇలాంటివి ఇచ్చుంటే మీకు మేబీ యూ మే గెట్ కన్ఫ్యూజ్, రైట్? సో వాళ్ళు కూడా అందుకే సింపుల్గా ట్రయాంగులర్ షేప్ అనేది రిప్రజెంట్ చేశారనమాట. ఓకే, సో ఇది ఈ ప్రొహిబిటెడ్ సైన్ అనేది మనకేంటి? మధ్యలో మనకి ఎరుపు రంగు క్రాస్ బార్ ఉంటుందన్నమాట. అంటే ఇలా ఉండి క్రాస్ ఉంటుంది. ఓకే, సర్కిల్ ఉండి మధ్యలో క్రాస్ బార్ అనేది ఉంటుందన్నమాట, రెడ్ క్రాస్ బార్. లైక్ నో స్మోకింగ్. ఓకే, సో అలాంటి సైన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట ప్రొహిబిటివ్ సైన్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్కి వచ్చేటప్పటికి ఏంటంటే స్క్వేర్ లేదా రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, సో ఇవి సాధారణంగా మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటే ఫస్ట్ ఎయిడ్ లేదా ఎగ్జిట్ రూట్లో, ఎంట్రీ ఎగ్జిట్ రూట్లు ఉంటాయి కదా, సో వాటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ ఆయిలీ ఫ్లోర్ షుడ్ బి క్లీన్డ్ బై. సో దీనికి ఆన్సర్ ఏంటి? పుట్టింగ్ సా డస్ట్, ఆప్షన్ సి అనమాట. ఓకే, వాట్ ఈస్ ఆప్షన్ సి? పుట్టింగ్ సా డస్ట్ అంటే ఏంటంటే మనకి తెలుగులో అంటే సా డస్ట్కి రంపపు పొట్టు అంటారు అనమాట. ఓకే, సో ఈ సా డస్ట్కు నూనెను చాలా వేగంగా పీల్చుకునే గుణం అనేది ఉంటుంది అనమాట. అంటే హైలీ అబ్జార్బెంట్. ఓకే, నేలపై ఈ సా డస్ట్ను చల్లినప్పుడు అది నూనె అంతటిని పీల్చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత దాన్ని సులభంగా తుడిచి లేదా ఊడ్చిపారేయచ్చు మనం. సో దీనివల్ల నేల అనేది జిడ్డు లేకుండా శుభ్రపడుతుంది అనమాట. అలాగే జారిపడే ప్రమాదం కూడా తగ్గుతుంది మనకి. ఓకే, సో అదర్ ఆప్షన్స్కి వస్తే కాటన్ వేస్ట్ అన్నాడు. కాటన్ వేస్ట్తో తుడిస్తే నూనె నేలపై ఇంకా ఎక్కువ విస్తరించే అవకాశం ఉందన్నమాట. మనం ఇంట్లో కూడా చూస్తుంటాం కదా, దాన్ని కాటన్ క్లాత్తో క్లీన్ చేస్తే ఏమవుతుంది? స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే నేల పూర్తిగా జిడ్డు అనేది వదలదు అనమాట. ఓకే, సో నెక్స్ట్ పుట్టింగ్ వాటర్, నూనె అలాగే వాటర్ అనేవి మనకి కలవు. అంటే ఆయిల్ ఈజ్ హైడ్రోఫోబిక్ అనమాట. సో నూనె ఉన్న చోట నీరు పోస్తే నూనె నేలపై తేలి నేల మరింత జిడ్డుగా మారుతుంది అనమాట. అంటే స్లిప్పరీగా మారుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్ప్రేయింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ శాండ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది మంటలను ఆర్పడానికి, అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్గా వాడతారు కానీ నేలను శుభ్రం చేయడానికి కాదు కదా. అలాగే ఇసుక, శాండ్ కూడా వాడచ్చు కానీ రంపపొట్టుతో అంత సమర్థవంతంగా మనం నూనె అనేది పీల్చుకోదన్నమాట ఇది. ఓకే, సో ఫర్ సేఫ్టీ రూల్స్ మనం ఈ నూనె పడిన నేలను శుభ్రం చేయడానికి మనం సాడస్ట్ని లేదా లైమ్ అంటే సున్నం వాడడం అనేది అత్యుత్తమమైన పద్ధతి అన్నమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 5S స్టాండ్స్ ఫర్, అంటే 5Sలు ఉన్నాయి కదా, సో వాటిన్నిటిని మనం చెప్పాలన్నమాట ఇక్కడ. ఓకే, సార్ట్, సెట్, షైన్, స్టాండర్డైజ్, సస్టైన్ అన్నాడు. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకే, సో ఇది జపాన్ దేశానికి చెందిన ఒక ప్రసిద్ధమైన వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్ విధానం అనమాట. ఓకే, వర్క్ ప్లేస్ ఆర్గనైజేషన్ మెథడ్ అనమాట ఇది. సో కార్యాలయాల్లో లేదా ఫ్యాక్టరీలో పనిచేసే సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే వేస్టేజ్ని తగ్గించడానికి, అలాగే భద్రతను మెరుగుపరచడానికి ఈ పద్ధతిని యూజ్ చేస్తారు అనమాట. సార్ట్ అంటే ఏంటి? మనకు అవసరమైన వస్తువులను, అనవసరమైన వస్తువులను వేరు చేయడం అనమాట. అవసరం లేని వాటిని పని ప్రదేశం నుంచి తొలగించడం. నెక్స్ట్ సెట్ ఇన్ ఆర్డర్.
ఓకే, సెట్ అంటే సెట్ ఇన్ ఆర్డర్ అన్నట్టు. అవసరమైన వస్తువులను సులభంగా వెతుక్కునేలా నిర్ణీత స్థానాల్లో పద్ధతిగా అమర్చడం. అంటే ప్రతి వస్తువుకు ఒక స్థలం, ప్రతి వస్తువు దాని స్థలంలోనే మనం ఉంచడం అనమాట. నెక్స్ట్ షైన్. షైన్ అంటే ఏంటి? పని ప్రదేశాన్ని ఆ యంత్రాలు మరియు పరికరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం. ఓకే, నెక్స్ట్ స్టాండర్డైజ్ లేదా స్టాండర్డైజేషన్ అని కూడా అంటారు. ఓకే, సో పైన మనం పేర్కొన్న మొదటి 3 సూత్రాలు అంటే సార్ట్, సెట్, షైన్ ఇవి ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకోవడానికి నిబంధనలు లేదా ప్రామాణిక పద్ధతులను రూపొందించడం అనమాట. నెక్స్ట్ సస్టైన్. ఈ నియమాలను అందరూ క్రమశిక్షణతో నిరంతరాయంగా పాటిస్తూ ఆ అలవాటును కొనసాగించడం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 5 A's కాన్సెప్ట్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇట్ ఈజ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఆప్షన్ సి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఒక వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనమాట. దీని ద్వారా మనం లెటర్స్, రెజ్యూమేలు, ఇంకా మనకి నోట్స్, అలాగే వివిధ రకాల డాక్యుమెంట్లను సులభంగా టైప్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఇది నేరుగా యూజర్ అవసరాలను తీరుస్తుంది కాబట్టి ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటాం అనమాట దీనికి. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నాడు. సిస్టమ్ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, విండోస్, లినక్స్, ఆండ్రాయిడ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇవి కంప్యూటర్ హార్డ్వేర్ను నియంత్రించడానికి మరియు ఇతర అప్లికేషన్ రన్ అవ్వడానికి ఒక బేస్మెంట్లో పనిచేస్తుంది అనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కంప్యూటర్ను నడపదు, ఇది కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే. జస్ట్ లైక్ మనకి మొబైల్లో యాప్స్ ఉంటాయి కదా, అలా యూజ్ అవుతుంది అనమాట అంతే. ఓకే, సో ఇది ఒక అప్లికేషన్ మాత్రం అనమాట. నెక్స్ట్ ప్రాసెసింగ్ డివైస్ అన్నమాట. ప్రాసెసింగ్ డివైస్ అనేది ఒక హార్డ్వేర్ భాగం, అంటే లైక్ సిపియు. కానీ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. హైడ్రాలిక్ మోటార్ కన్వర్ట్స్ హైడ్రాలిక్ కాయిల్ అండర్ ప్రెషర్ ఇంటూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పారామీటర్స్ అని అడుగుతున్నాడు. అంటే ఒత్తిడిలో ఉన్న ఒక హైడ్రాలిక్ కాయిల్ను హైడ్రాలిక్ మోటార్ కింది వాటిలో ఏ పారామీటర్స్లోకి మారుస్తుంది అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో దట్ ఈస్ టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అసలు హైడ్రాలిక్ మోటార్ అంటే ఏంటి? హైడ్రాలిక్ మోటార్ అనేది ఒక యాక్చువేటర్ అనమాట. ఇది హైడ్రాలిక్ శక్తిని అంటే ఫ్లూయిడ్ ప్రెజర్ లేదా ఫ్లోని మెకానికల్ ఎనర్జీగా అంటే రోటరీ మోషన్గా మారుస్తుంది అనమాట. ఓకే, సో ఇది హైడ్రాలిక్ పంప్కు మనకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తుంది అనమాట. హైడ్రాలిక్ మోటార్ అనేది పంప్ ఏంటి? మెకానికల్ శక్తిని హైడ్రాలిక్ శక్తిగా మార్చేది. మోటార్ అనేది హైడ్రాలిక్ శక్తిని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది అనమాట. ఓకే, సో రాద్దాం అది. సో పంప్ హైడ్రాలిక్ పంప్ అనేది మనకి మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా మారుస్తుంది అనమాట. మెకానికల్ ఎనర్జీ టు హైడ్రాలిక్ ఎనర్జీగా మారుస్తుంది. ఓకే, అదే హైడ్రాలిక్ మోటార్ ఇదేం చేస్తుంది? హైడ్రాలిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీకి మారుస్తుంది అనమాట. జస్ట్ రివర్స్. హైడ్రాలిక్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ బిఏ ఎందుకు అంటే మనకి మోటార్ ఎప్పుడు మనకి రొటేట్ అవుతుంది కదా, సో రొటేటింగ్ అంటే గుండ్రంగా తిరిగే మోషన్ మనం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకే, సో అలాగే వస్తువు గుండ్రంగా తిరగడానికి కారణమయ్యే బలాన్ని ఏమంటాం? టార్క్ అని అంటాం అనమాట. ఓకే, టార్క్ లేదా టర్నింగ్ ఫోర్స్ అని అంటాం. సో హైడ్రాలిక్ కాయిల్ యొక్క ప్రెజర్ వల్ల మోటార్ తిరిగినప్పుడు మనకి టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేవి లభిస్తాయి అన్నమాట. సింపుల్. ఓకే, సో అదర్ ఆప్షన్స్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. ఓకే, ఆప్షన్ సి అండ్ డిలో లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా. లీనియర్ అంటే ఏంటి? స్ట్రైట్ లైన్లో కదలనమాట. హైడ్రాలిక్ సిలిండర్స్ మాత్రమే లీనియర్ చలనాన్ని ఇస్తాయి అన్నమాట మనకి, మోటార్స్ కావు. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏలో ఫోర్స్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు, కానీ రోటరీ మోషన్లో ఫోర్స్ స్థానంలో టార్క్ని ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో గుర్తుంచుకోవాల్సిన ఏంటి? హైడ్రాలిక్ మోటార్ అనేది మనకి రోటరీ మోషన్ని ఇస్తుంది అనమాట. ఓకే, అంటే టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. హైడ్రాలిక్ సిలిండర్ ఏంటి అంటే లీనియర్ యాక్చుయేటర్ అనేది లీనియర్ మోషన్ ఇస్తుంది అనమాట. అది కూడా రాద్దాం. ఓకే, హైడ్రాలిక్ మోటార్ ఇక్కడ రాసేద్దాం.
హైడ్రాలిక్ మోటార్ అనేది రొటేటరీ మోషన్ని ఇస్తుంది అనమాట. రొటేటరీ మోషన్. ఓకే, సో దట్ గివ్స్ ద టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. టార్క్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనమాట. ఓకే, హైడ్రాలిక్ సిలిండర్స్ అది లీనియర్ యాక్చుయేటర్ అనమాట. ఇక్కడ రాద్దాం, హైడ్రాలిక్ సిలిండర్స్, లీనియర్ యాక్చుయేటర్. ఓకే, సో ఇదేంటి లీనియర్ మోషన్ ఇస్తుంది అనమాట. లీనియర్ మోషన్ అంటే ఫోర్స్ అండ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అండ్ లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, వాట్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ లూబ్రికేషన్ టు మెషిన్ అన్నాడు. అది ఆయిల్ క్యాన్, ఆయిల్ గన్, గ్రీజ్ గన్. ఓకే, సో ఆల్ ఆఫ్ దీస్ అనమాట. ఓకే, సో ఆయిల్ క్యాన్ అంటే ఇది మెషిన్ యొక్క పార్ట్స్లో డ్రాప్ బై డ్రాప్ మనకి ఆయిల్ సప్లై చేయాలన్నప్పుడు ఆయిల్ క్యాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఆయిల్ గన్ అన్నాడు. సో వాట్ ప్రెజర్ యూజ్ చేసి ఆయిల్ని మనకి కాంప్లికేటెడ్ పోర్షన్స్లోకి పుష్ చేయాలన్నప్పుడు ఆయిల్ గన్ని యూజ్ చేస్తాం. గ్రీజ్ గన్ కూడా అంతే. గ్రీజ్ని మన బేరింగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇంటర్నల్గా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో మనకి ఇంటర్నల్గా పంపించాలి గ్రీజ్ని అన్నప్పుడు సమ్ వాట్ ప్రెజర్ యూజ్ చేసి గ్రీజ్ గన్తో మనం లూబ్రికేషన్ అనేది అందిస్తాం అన్నమాట బేరింగ్స్కి, వాటికి. ఓకే, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ విచ్ కంటైన్స్ లో పోర్షన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ డాష్ మిక్చర్ అని అడుగుతున్నాడు. అది రిచ్ మిక్చర్ అనమాట. ఆప్షన్ సి. ఓకే, సో ఎయిర్ కంటెంట్ అనేది చాలా తక్కువ అన్నాడు, లో పోర్షన్ ఆఫ్ ఎయిర్. ఓకే, సో మనకి ఇంటర్నల్ కంబషన్ అంటే ఐసీ ఇంజిన్స్లో ఫ్యూయల్ మండడానికి గాలి అనేది చాలా అవసరం. ఈ గాలి మరియు ఇంధనాల నిష్పత్తిని బట్టి మనకి మిశ్రమాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, స్టాక్యోమెట్రిక్ మిక్చర్. ఓకే, సో ఇందులో ఏంటంటే ఇంధనం పూర్తిగా మండడానికి సరిపడా ఖచ్చితమైన పరిమాణంలో గాలి ఉంటే దాన్ని కెమికల్లీ కరెక్ట్ మిక్చర్ అని అంటారు అన్నమాట. దీన్ని కెమికల్ కరెక్ట్ మిక్చర్ అని కూడా అంటారు. కెమికల్లీ కరెక్ట్ మిక్చర్. ఓకే, అంటే ఎయిర్ అనేది సరిపడా ఉండాలన్నమాట ఈ ఫ్యూయల్ అనేది మండడం కోసం. సో పెట్రోల్ ఇంజిన్కి ఇది సాధారణంగా 14.7:1 ఉంటుందన్నమాట. ఓకే, సో 14.7:1 ఉంటుందన్నమాట. ఓకే, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది. ఓకే, అంటే 14 గ్రాముల గాలికి 1 గ్రామ్ పెట్రోల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎయిర్ ఫ్యూయల్ ఇది. ఓకే, 14.7 గ్రామ్స్ గాలికి 1 గ్రామ్ పెట్రోల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ లీన్ మిక్చర్. సో ఈ లీన్ మిక్చర్లో ఏంటంటే ఇందులో అవసరమైన దానికంటే ఎక్కువ గాలి ఉంటుందన్నమాట, అంటే హై పోర్షన్ ఆఫ్ ఎయిర్, అలాగే తక్కువ ఇంధనం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎయిర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యూయల్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఓకే, థర్డ్ వన్ ఇది రిచ్ మిక్చర్ అనమాట, జస్ట్ ఆపోజిట్ టు ద లీన్ మిక్చర్. ఓకే, సో ఫ్యూయల్ అనేది ఇక్కడ ఎయిర్ తక్కువ ఉంటుంది. ఓకే, ఎయిర్ తక్కువ ఉంటుంది, ఫ్యూయల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి లీన్ ఎయిర్ అంటే తక్కువ గాలి, మోర్ ఫ్యూయల్ అంటే ఎక్కువ ఇంధనం అనమాట. సో అది రిచ్ మిక్చర్ అనమాట. ఇంధనం పరంగా మనకి రిచ్ అన్నట్టు. ఓకే, లేదా రిచ్ అని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో అంటే ఫ్యూయల్ పర్స్పెక్టివ్లో మనం మాట్లాడుతాం కదా, ఒక వెహికల్ నడవాలి అంటే మనకి ఫ్యూయల్ ఇంపార్టెంట్ కదా. సో అది ఎక్కువగా కంటెంట్ ఉంటే అది రిచ్ అన్నట్టు, తక్కువగా ఉంటే లీన్ అన్నట్టు. ఓకే, సో బ్యాలెన్స్గా అంటే ఈ స్టాక్యోమెట్రిక్ మిక్చర్, కెమికల్లీ కరెక్టెడ్ మిక్చర్ ఉంటే అది మనకి స్టాక్యోమెట్రిక్ మిక్చర్ అనమాట. అంటే 14.7:1 ఉంటుంది. ఓకే, వాట్ హ్యాపన్స్ టు ద ఇంజిన్ వెన్ ద ఫ్యాన్ బెల్ట్ ఈజ్ టూ టైట్. అంటే ఫ్యాన్ బెల్ట్ చాలా టైట్గా ఉంటే ఇంజిన్కు ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్ ఆర్
వాటర్ పంప్ స్టాప్స్ వర్కింగ్, వాటర్ పంప్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. నెక్స్ట్ ఇంజిన్ వేడెక్కడం, ఇంజిన్ నెమ్మదిగా స్టార్ట్ అవ్వడం, రేడియేటర్ వేడెక్కడం అనమాట. సో అమంగ్ ద ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో వాటర్ పంప్ స్టాప్స్ వర్కింగ్ అనమాట, అంటే వాటర్ పంప్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫ్యాన్ బెల్ట్ అనేది ఏంటంటే ఇంజిన్ యొక్క క్రాంక్ షాఫ్ట్ పుల్లి. ఓకే, సో క్రాంక్ షాఫ్ట్ పుల్లి నుండి వాటర్ పంపు, ఆల్టర్నేటర్ వంటి భాగాలను తిప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ బెల్ట్ చాలా టైట్గా ఉన్నప్పుడు అది వాటర్ పంప్ యొక్క ఇంటర్నల్ బేరింగ్స్ తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది అనమాట. ఓకే, సో ఇంటర్నల్ బేరింగ్స్పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ అధిక ఒత్తిడి కారణంగా వాటర్ పంప్ బేరింగ్స్ చాలా త్వరగా అరిగిపోయి పాడైపోతాయి అనమాట. దీనివల్ల వాటర్ పంప్ తిరగడం ఆగిపోతుంది లేదా పూర్తిగా జామ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ వాటర్ పంప్ పనిచేయడం ఆగిపోతే కూలెంట్ ఇంజిన్ లోపల ప్రవహించుతుంది అనమాట. దీనివల్ల ఇంజిన్ చాలా వేగంగా ఓవర్ హీట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, విచ్ ఈస్ ద టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్. ఓకే, సో కన్వెన్షనల్ ఫ్రేమ్ ఇచ్చాడు. దీన్ని ఫ్రేమ్ ఆన్ బాడీ లేదా సెపరేట్ కన్స్ట్రక్షన్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, సో దీన్ని ఫ్రేమ్ ఆన్ బాడీ ఆర్ సెపరేట్ కన్స్ట్రక్షన్ అని కూడా అంటారు. సెపరేట్ కన్స్ట్రక్షన్. ఓకే, సో ఇందులో ఏంటి అంటే బాడీ మరియు చాసిస్ ఫ్రేమ్లు రెండు విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఒక ప్రత్యేకమైన బలమైన స్టీల్ ఫ్రేమ్పై ఇంజిన్, వీల్స్ అలాగే బాడీని అమరుస్తారు అన్నమాట. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రక్స్, ఓకే, సో బస్సులు, ఎస్యూవీలు ఉంటాయి కదా ఓల్డేజ్వి. ఓకే, సో అవి అన్నమాట ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ కన్స్ట్రక్షన్. దీన్ని ఫ్రేమ్లెస్ లేదా మోనోకాక్ లేదా యూని బాడీ అని అంటాం అనమాట. ఓకే, సో ఫ్రేమ్లెస్ లేదా మోనోకాక్ ఆర్ యూని బాడీ అని అంటాం అనమాట. యూని బాడీ. ఓకే, సో ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఎటువంటి హెవీ ఫ్రేమ్ అనేది ఉండదు. వాహనం యొక్క బాడీనే ఒక ఫ్రేమ్ లాగా పనిచేస్తూ లోడ్ మొత్తాన్ని మోస్తుంది అనమాట. లైక్ మోడర్న్ కార్స్ ఉన్నాయి కదా, అలాగే చిన్న హ్యాచ్ బ్యాక్స్, ఈ కార్స్ అన్ని ఇందులోకి వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ హాఫ్ ఇంటిగ్రల్ అండ్ హాఫ్ ఫ్రేమ్ చాసిస్. సో ఇదేంటంటే సెమీ ఇంటిగ్రల్ ఫ్రేమ్ అన్నమాట. సెమీ ఇంటిగ్రల్ ఫ్రేమ్. ఓకే, ఇదేంటంటే పైన పేర్కొన్న రెండు పద్ధతుల యొక్క కలయిక, అంటే హైబ్రిడ్ అనుకోవచ్చు. ఇందులో వాహనం యొక్క ముందు భాగంలో ఇంజిన్ మరియు సస్పెన్షన్ సపోర్ట్ చేయడానికి ఒక చిన్న సబ్ ఫ్రేమ్ అనేది ఉంటుందన్నమాట. మిగిలిన వెనుక భాగం అంతా ఇంటిగ్రల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కొన్ని రకాల ప్రీమియం కార్స్, యూరోపియన్ కార్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్, ఆల్ ఆర్ ద కరెక్ట్. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఫ్రేమ్స్ అని అడిగినప్పుడు ఈ మూడు రకాలు చాలా ముఖ్యమైనవి ఉంటాయి. ఓకే, హాఫ్ బేరింగ్ ఈజ్ ఏ డాష్ బేరింగ్. సో బై కన్స్ట్రక్షన్ ఈ బేరింగ్స్ రెండు అర్ధ భాగాలుగా ఉంటాయి అన్నమాట, అంటే టూ హాఫ్స్గా ఉంటాయి అన్నమాట. సో వీటిలో సాధారణంగా బేరింగ్ షెల్స్ లేదా షెల్ బేరింగ్స్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే, సో ఇవి ఎక్కువగా ఆటోమొబైల్ ఇంజిన్లో కనెక్టింగ్ రాడ్, బిగ్ అండ్ మెయిన్ బేరింగ్స్లో వాడతారు అనమాట. అందువల్ల మనకి షెల్ బేరింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనమాట. ఓకే, 48 ఈజ్ ఆప్షన్ సి. ఇది జనరల్గా ఏంటంటే స్లైడింగ్ కాంటాక్ట్ బేరింగ్. ఓకే, సో రోలింగ్ ఎలిమెంట్స్ ఉండవు ఇందులో, కాబట్టి ఇది టెక్నికల్గా మనకి ఫ్రిక్షన్ బేరింగ్ వర్గానికి చెందిందనమాట. ఓకే, సో షెల్ బేరింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Type of roller contact bearing suitable for application where the bearing is subjected to heavy axial as well as radial loads is. అంటే భారీ రేడియల్ లోడ్స్ అలాగే భారీ యాక్సియల్ లోడ్స్ రెండింటినీ తట్టుకోవడానికి ఉపయోగపడే రోలర్ కాంటాక్ట్ బేరింగ్ ఏది అని అడుగుతున్నాడు అనమాట. ముందుగా మనం లోడ్స్ గురించి చూద్దాం. రేడియల్ లోడ్ అంటే ఏంటి? షాఫ్ట్ యొక్క యాక్సిస్కి, ఇది షాఫ్ట్ ఇలా ఉందనుకోండి. ఓకే, సో ఈ యాక్సిస్కి, ఇది యాక్సిస్ కాదు, ఈ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉంటే అది మనకి రేడియల్ లోడ్ అనమాట. రేడియల్ లోడ్. ఓకే, సో అలాంగ్ ద యాక్సిస్ అంటే లేదంటే ప్యారలల్ అనుకోవచ్చు. ఓకే, సో యాక్సిస్ ఇలా ఉంటుంది కదా షాఫ్ట్కి. ఓకే, ఇది యాక్సిస్ అయితే అలాంగ్ ద యాక్సిస్ లోడ్ అనేది ఉంది అంటే అది
మనకి యాక్సియల్ లేదా థ్రస్ట్ లోడ్ అంటాం. అది యాక్సియల్ థ్రస్ట్ లోడ్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏంటి? ఫస్ట్ వన్ ట్యాపర్ రోలర్ బేరింగ్ అనమాట. సో ఈ ట్యాపర్ రోలర్ బేరింగ్ దీంట్లో రోలర్లు ట్యాపర్ షేప్లో ఉంటాయి అనమాట, అంటే కోనికల్ షేప్లో ఉంటాయి. సో ఈ ప్రత్యేకమైన డిజైన్ వల్ల ఇది భారీ రేడియల్ లోడ్ అలాగే భారీ యాక్సియల్ లోడ్ రెండింటిని, అంటే కంబైన్డ్ హెవీ లోడ్స్ ఒకే సమయంలో చాలా సమర్థవంతంగా తట్టుకోగలం అనమాట. ఓకే, సో 49 ఆప్షన్ ఏ. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్ చూద్దాం. నీడిల్ రోలర్ బేరింగ్, ఇవి చాలా సన్నగా సూదులు లాంటి రోలర్ను కలిగి ఉంటాయి అనమాట. ఇవి కేవలం ఎక్కువగా రేడియల్ లోడ్ని తట్టుకోగలవు, అంటే తక్కువ స్థలం ఉన్నప్పుడు వాడతారు అనమాట ఇవి. కానీ మ్యాక్సిమం ఇక్కడ యాక్సియల్ లోడ్ అనేది అసలు తట్టుకోలేవు ఈ నీడిల్ రోలర్ బేరింగ్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ సిలిండ్రికల్ రోలర్ బేరింగ్స్, ఇవి సిలిండ్రికల్ ఆకారంలో ఉండి భారీ రేడియల్ లోడ్ను తట్టుకుంటాయి, కానీ ఇవి యాక్సియల్ లోడ్ను ఎక్కువ తీసుకోలేవు అనమాట. నెక్స్ట్ థ్రస్ట్ బేరింగ్, నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ కదా, ఇవి కేవలం యాక్సియల్ లోడ్స్ మాత్రమే తట్టుకోగలవు. ఓకే, రేడియల్ లోడ్ను అసలు తట్టుకోలేవు అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? సేమ్ క్వశ్చనే మనం ప్రీవియస్ క్లాస్లో కూడా అడిగాం. ఓకే, బట్ అక్కడ ఏంటి డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది. ఓకే, అంతే కదా, నేను సాల్వ్ చేయడానికి కూడా చెప్పాను, బట్ ఆన్సర్ కూడా అక్కడ రివీల్ చేసాం. ఓకే, సో ఆన్సర్ హియర్ ఈజ్ ఆప్షన్ డి, ఎక్స్టర్నల్ లెఫ్ట్ హ్యాండెడ్. ఓకే, సో ఎక్స్టర్నల్ థ్రెడ్ ఎలా గుర్తించాలి అంటే, ఒక థ్రెడ్ యొక్క సర్క్యులర్ వ్యూ. ఓకే, అవుటర్ సర్కిల్ అనేది పూర్తిగా ఉంటుంది, అంటే కంటిన్యూస్ థిక్ లైన్ ఉండి, అంటే ఇది. ఓకే, సో ఇది కంటిన్యూస్గా ఉంది కదా. ఓకే, కంటిన్యూస్ థిక్ లైన్ ఉంటుంది, కానీ లోపల సర్కిల్ అంటే ఇన్నర్ సర్కిల్ అనేది అసంపూర్తిగా, అంటే అరౌండ్ 3/4 భాగం అనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం ఎక్స్టర్నల్ థ్రెడ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇన్సైడ్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ అనేది 3/4 అలా ఉంటే మనం దాన్ని ఎక్స్టర్నల్ థ్రెడ్ అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇమేజ్లో అలాగే కదా ఉంది, అది ఎక్స్టర్నల్ థ్రెడ్ అనమాట. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ అనేవి నెగ్లెక్ట్ చేయొచ్చు మనం డైరెక్ట్గా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండెడా రైట్ హ్యాండెడా అని ఎలా తెలుస్తుంది అంటే, సాధారణంగా థ్రెడ్లన్నీ రైట్ హ్యాండెడ్ కలిగి ఉంటాయి అనమాట, అంటే కుడి చేతి వాటం కలిగి ఉంటాయి అనమాట. వీటిని గడియారములు తిరిగే దిశలో, అంటే క్లాక్ వైజ్ తిప్పితే టైట్ అవుతాయి అన్నమాట. కానీ ఇక్కడ చిత్రంలో మనం చూస్తే గడియారములకి వ్యతిరేక దిశలో, అంటే కౌంటర్ క్లాక్ వైజ్, అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటారు కదా, కౌంటర్ క్లాక్ వైజ్ లేదా యాంటీ క్లాక్ వైజ్ అని. సో అలా యారో అనేది రిప్రజెంట్ చేయబడింది అనమాట. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ దిశలో ఉన్న బాణం గుర్తు మనం చూస్తే అది లెఫ్ట్ హ్యాండెడ్ అనమాట. సింపుల్గా ఇది మనం ఇక్కడ నుంచి ఉంటే ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా. సో ఇలా ఈ డైరెక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటే అది లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు మనం గుర్తుంచుకోండి, నేను చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, అది రైట్ సైడ్ ఉంటే రైట్ హ్యాండ్ అన్నట్టు. ఓకే, అలాగే లేదు క్లాక్ వైజ్ పాజిటివ్ అంటే రైట్ హ్యాండెడ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ లెఫ్ట్ హ్యాండెడ్ అని గుర్తుంచుకున్నా ఈజీ. ఓకే, సో ఇది ఫైనల్గా ఆన్సర్ ఏంటి అవుతుంది, ఎక్స్టర్నల్ లెఫ్ట్ హ్యాండెడ్ థ్రెడ్ అనమాట. ఓకే, వాట్ టైప్ ఆఫ్ థ్రెడ్ ఆఫ్ లీడ్ స్క్రూ ఆఫ్ లేత్ హ్యాస్? ఇట్ హ్యాస్ ఏ ACME థ్రెడ్, అక్మీ థ్రెడ్ అనమాట. ఓకే, అసలు లీడ్ స్క్రూ అంటే ఏంటి? లేత్ మెషిన్లో థ్రెడ్ కటింగ్ చేసేటప్పుడు క్యారేజ్కు ఖచ్చితమైన మరియు లీనియర్ కదలికను మనం అందించడానికి లీడ్ స్క్రూను ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఈ అక్మీ థ్రెడ్ని ఎందుకు ఎంచుకుంటాం అంటే థ్రెడ్ యాంగిల్ మెయిన్. ఓకే, సో అక్మీ థ్రెడ్ యొక్క ఇంక్లూడెడ్ యాంగిల్ అనేది 29 degrees అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ లేత్ మెషిన్లో హాఫ్ నట్ లీడ్ స్క్రూతో సులభంగా ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ అవ్వడానికి 29 degrees కోణం అనేది చాలా ఉపయోగపడుతుంది. స్క్వేర్ థ్రెడ్తో పోలిస్తే అక్మీ థ్రెడ్ అనేది ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి అన్నమాట, మరియు వీటిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ స్క్రూ అరిగిపోయినప్పుడు వచ్చే లూజ్నెస్ను సులభంగా సర్దుబాటు చేయొచ్చు అనమాట, అంటే బ్యాక్ లాష్ వేర్ కాంపెన్సేషన్ కూడా ఈజీ అవుతుంది అనమాట దీనికి. ఓకే, బ్యాక్లాష్ వియర్ కాంపెన్సేషన్ ఓకే, సో ఇది కూడా మనకి ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అదర్ ఆప్షన్స్ ఎందుకు అంటే మనకి స్క్వేర్ థ్రెడ్, ఇది ఏంటి 0 degrees లేదా 90 degrees సైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది పవర్ ట్రాన్స్మిషన్ మంచిదే, కానీ హాఫ్ నట్తో ఎంగేజ్ చేయడం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ విత్
థ్రెడ్. ఇది సాధారణంగా ఫ్యాజనింగ్ అంటే వీ థ్రెడ్ ఉంటుంది కదా, వీ థ్రెడ్ రకం అనమాట ఇది. ఓకే, ఫ్యాజనింగ్ కోసం వాడతారు, పవర్ ట్రాన్స్మిషన్ కోసం కాదు. దీని యాంగిల్ అనేది మనకి 55 degrees అనేది ఉంటుందన్నమాట. ఇది 0 or 90 degrees సైడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ బట్రస్ థ్రెడ్. ఇది కేవలం వన్ డైరెక్షన్ భారీ శక్తిని లేదా లోడ్ను బదిలీ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. లైక్ పవర్ ప్రెస్, వైజ్లు. ఓకే, సో ఇవన్నీ బట్రస్ థ్రెడ్కి యూజ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఆన్సర్ హియర్ ఈస్ ఎక్మి థ్రెడ్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ ఫౌండేషన్ బోల్ట్? ఈ క్రింది వాటిలో ఏది ఫౌండేషన్ బోల్ట్ కాదు అని అడుగుతున్నాడు. ఓకే, సో ఆన్సర్ హియర్ ఈస్ చీజ్ బోల్ట్, ఆప్షన్ డి. ఓకే, ఫౌండేషన్ బోల్ట్ అంటే ఏంటి? భారీ యంత్రాలు అంటే హెవీ మెషినరీ, స్టీల్ కన్స్ట్రక్షన్స్ లేదా స్తంభాలను కాంక్రీట్ బేస్ లేదా పునాదికి బలంగా పట్టి ఉంచడానికి ఉపయోగించే బోల్ట్లు మనం ఫౌండేషన్ బోల్ట్స్ అని అంటాం అనమాట. ఇవి యంత్రాలు తిరుగుతున్నప్పుడు వచ్చే వైబ్రేషన్ వల్ల అవి కదలకుండా స్థిరంగా ఉంచుతారనమాట. ఓకే, సో లూప్ బోల్ట్ ఏంటి? దీనికి కింది భాగం అంటే ఐ లేదా లూప్ ఆకారంలో వంగి ఉంటుందన్నమాట. ఓకే, సో కాంక్రీట్ పునాదిలో ఇది గట్టిగా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది ఒక ఫౌండేషన్ బోల్ట్. టీ హెడెడ్ బోల్ట్ అన్నాడు. ఇది తలభాగం అనేది టీ షేప్లో ఉంటుందన్నమాట. పునాదిలో లేదా మెషిన్ బెడ్లో ఉండే టీ స్లాట్లో దీన్ని అమర్చుతారు కాబట్టి ఇది ఒక ఫౌండేషన్ బోల్ట్. లూయిస్ బోల్ట్. ఇది కింద వెడల్పుగా పైకి వెళ్ళే కొద్దీ సన్నంగా అంటే ట్యాపర్డ్గా ఉంటుందన్నమాట. దీన్ని కాంక్రీట్ లేదా పునాదుల్లో తాత్కాలికంగా లేదా బలంగా బిగించడానికి వాడుతారు అన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక ఫౌండేషన్ బోల్టే. చీజ్ బోల్ట్. దీన్ని చీజ్ హెడ్ స్క్రూ లేదా బోల్ట్ అని కూడా అంటారనమాట. దీని తలభాగం గుండ్రంగా ఒక జున్ను ముక్కల అంటే చీజ్ బ్లాక్ లాగా స్తూపాకారంగా సిలిండ్రికల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది సాధారణంగా చిన్న చిన్న మిషన్ల విడిభాగాలు లేదా ఎలక్ట్రికల్ పరికరాలు అసెంబుల్ చేయడానికి వాడే మిషన్ స్క్రూ బోల్ట్లు అనమాట. ఇవి భారీ ఫౌండేషన్స్ కోసం వాడరు. ఓకే, సో ఇక్కడ నాట్ అండ్ మెన్షన్ చేశాడు కనుక ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఎగ్జామ్ రిలేటెడ్గా మనం కొన్ని ఫౌండేషన్ బోల్ట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది అనమాట. అవి ఏంటి? ఐ బోల్ట్. ఓకే, ఐ బోల్ట్. నెక్స్ట్ ర్యాగ్ బోల్ట్, ఆర్ఏజీ. ఓకే, ర్యాగ్ బోల్ట్. నెక్స్ట్ లూయిస్ బోల్ట్, LEWIS, లూయిస్ బోల్ట్. ఓకే, నెక్స్ట్ కాటర్ బోల్ట్, COTTER, కాటర్ బోల్ట్. అలాగే మనకి టీ హెడెడ్ బోల్ట్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫౌండేషన్ బోల్ట్. ఇక్కడ ఐ బోల్ట్నే లూప్ బోల్ట్ అని కూడా అంటారు. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేశాం కదా అని మరి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, డిస్క్రిప్షన్లో కూడా చెప్పాను కదా నేను. ఓకే, సో ఐ బోల్ట్ లేదా లూప్ బోల్ట్ ఇవి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఆప్షన్ ఎలిమినేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బోల్ట్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్? సో దట్ ఈస్ హెక్సాగోనల్ బోల్ట్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ అనమాట. ఓకే, సో ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ రంగాల్లో హెక్సాగోనల్ బోల్ట్ని అత్యధికంగా ఉపయోగిస్తారు అనమాట. దీని తల 6 sides ఉంటుంది, అందుకే దీన్ని హెక్సాగోనల్ బోల్ట్ అని అంటారు అనమాట. దీన్ని బిగించడానికి అంటే టైట్ చేయడానికి లేదా విప్పడానికి, లూజన్ చేయడానికి స్పానర్స్ లేదా రెంచెస్ వాడడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మనకి 6 వైపుల గ్రిప్ అనేది దొరుకుతుంది. ఓకే, సో ఇది ఎక్కువ లోడ్ లేదా ప్రెజర్ను తట్టుకోగలదు. అందుకే దీన్ని సాధారణంగా అన్ని రకాల మెషినరీలో మనం కన్స్ట్రక్షన్ పనుల్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట దీన్ని. ఓకే, సో అదర్ ఆప్షన్ ఐ బోల్ట్, చీజ్ హెడెడ్ బోల్ట్, హుక్ బోల్ట్ అని ఇచ్చాడు కొన్ని. ఓకే, సో ఐ బోల్ట్ ఏంటంటే దీన్ని తలభాగం లూప్ లేదా రింగ్ లాగా అంటే ఐ షేప్లో ఉంటుంది అనమాట. దీన్ని కేవలం భారీ వస్తువులను తాడు లేదా చైన్ సహాయంతో పైకి లేపడానికి అంటే లిఫ్టింగ్ పర్పస్కి మాత్రమే ప్రత్యేకంగా ఉపయోగిస్తారు అన్నమాట. ఇది సాధారణ పనులకు వాడరు. నెక్స్ట్ చీజ్ హెడెడ్ బోల్ట్ అన్నాడు. ఓకే, సో దీని తల అనేది సిలిండ్రికల్గా ఉంటుంది. ఇది చాలా తక్కువ స్థలం ఉన్న చోట, తక్కువ లోడ్ ఉన్న చిన్న చిన్న అప్లికేషన్స్లో లేదా ఎలక్ట్రానిక్ పరికరాల్లో మాత్రం వాడతారనమాట. ఓకే, నెక్స్ట్ హుక్ బోల్ట్ అన్నాడు. ఇది హుక్ ఆకారంలో ఉంటుందన్నమాట. దీన్ని సాధారణంగా రూఫింగ్ షీట్లు లేదా రైల్వే ట్రాక్ వంటి ప్రత్యేకమైన పనుల్లో మాత్రం ఉపయోగిస్తారనమాట. ఓకే, ఫెదర్ కీ ఎడ్జ్ ఇట్ ఈజ్ ఏ రౌండ్ షేప్. ఓకే, సో ఫెదర్ కీ అంటే ఏంటి? ఇది ఒక ప్రత్యేకమైన ప్యారలల్ కీ అనమాట. ఓకే, ఇది ఫెదర్ కీ అనేది ప్యారలల్ కీ. ఓకే,
సో ఇది షాఫ్ట్ అండ్ హబ్ మధ్య టార్క్ లేదా పవర్ ట్రాన్స్మిషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పవర్ ట్రాన్స్మిషన్ చేస్తూనే హబ్ షాఫ్ట్పై యాక్సిల్ డైరెక్షన్లో కదలడానికి అనుమతిస్తుంది అనమాట. ఓకే, సో ఎడ్జ్ లేదా ఎండ్స్ సాధారణంగా ఫెదర్కి యొక్క ఎడ్జెస్ లేదా ఎండ్స్ అనేవి రౌండ్ ఎండెడ్గా ఉంటాయి. ఎందుకంటే షాఫ్ట్పై మిల్లింగ్ కటర్ సహాయంతో కీవే డిజైన్ చేసినప్పుడు ఆ స్లాట్ యొక్క చివరి అనేది గుండ్రంగా వస్తాయి అన్నమాట. ఈ స్లాట్లో ఈ కీ సరిగ్గా ఫిట్ అవ్వడానికి ఫెదర్ కీ యొక్క ఎడ్జ్ కూడా రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, అదర్ ఆప్షన్స్ ఏంటి మనకి? ఫ్లాట్ కీ. ఇదేంటంటే కొన్ని ప్యారల్ కీస్ ఫ్లాట్గా ఉన్నప్పటికీ మనకి ప్రామాణికంగా ఫెదర్ కీ రౌండ్ ఎడ్జ్లు కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, రౌండ్ ఇది సరైన సమాధానం. ఎందుకంటే ఇది కీవేలో కదలకుండా పూర్తిగా కూర్చోవడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే, ఫుల్లీ సీటెడ్ అవ్వడానికి సహాయపడుతుంది. ఓకే, సో దట్స్ వై బి ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెక్టాంగిల్ లేదా సర్క్యులర్. ఇవి కీ యొక్క క్రాస్ సెక్షన్ లేదా ఇతర రకాలను సూచిస్తుంది కానీ ఎడ్జ్ రకాన్ని కాదు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. టార్క్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ ఆఫ్ ఏ సింగిల్ ప్లేట్ క్లచ్ ఈజ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ద మల్టీ ప్లేట్ క్లచ్. ఆప్షన్ ఏ. ఓకే, సో మనకి క్లచ్ యొక్క టార్క్ ట్రాన్స్మిషన్ ఫార్ములా తెలుసు కదా, T = N × μ × W × R. ఓకే, N అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ సర్ఫేసెస్. N అంటే ఓకే, నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ సర్ఫేసెస్. ఓకే, సో క్లచ్ గురించి మాట్లాడుతున్నాం మనం. మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, సో W అంటే యాక్సిల్ లోడ్ లేదా ఫోర్స్ అనమాట. యాక్సిల్ లోడ్ ఆర్ ఫోర్స్. ఓకే, సో R అంటే మీన్ రేడియస్ ఆఫ్ ఫ్రిక్షన్ సర్ఫేస్, మెయిన్ రేడియస్ ఆఫ్ ఫ్రిక్షన్ సర్ఫేస్. ఓకే, సో ఇక్కడ కీ డిఫరెన్సెస్ ఏంటి మనకి? సింగిల్ ప్లేట్ క్లచ్లో ఇందులో కేవలం ఒకే ఒక ఫ్రిక్షన్ ప్లేట్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి కాంటాక్ట్ సర్ఫేస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, సాధారణంగా N = 2 అవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో అదే మల్టీప్లేట్ క్లచ్లో ఇందులో ఎక్కువ సంఖ్యలో ప్లేట్లు ఉంటాయి అనమాట. దీనివల్ల కాంటాక్ట్ సర్ఫేస్ సంఖ్య అనేది పెరుగుతుంది. సో డైరెక్ట్గా టార్క్కి నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ సర్ఫేసెస్కి డైరెక్ట్ రిలేషన్ అనేది ఉంటుంది కదా, అంటే నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ పెరిగితే టార్క్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకి మల్టీప్లేట్ క్లచ్ అనేది టార్క్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ సింగిల్ ప్లేట్ క్లచ్ ఈస్ లెస్ దెన్ ద మల్టీప్లేట్ క్లచ్. ఓకే, సో టార్క్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ రిలేట్ చేసుకుంటే. ఓకే, సో ఇక్కడ T ఈజ్ ప్రపోర్షనల్ టు N. ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. ఓకే, సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. To convert the linear motion of a plunger of a dial test indicator to the rotary motion of the pointer, which one of the following mechanism is used? So that is option B, rack and pinion mechanism. Okay, so option B అన్నమాట. ఓకే, సో అసలు డైల్ టెస్ట్ ఇండికేటర్ అంటే ఏంటి? ఇది ఒక లీనియర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట డైల్ టెస్ట్ ఇండికేటర్ అంటే. ఓకే, అంటే వర్క్ పీస్ యొక్క సర్ఫేస్ ఫ్లాట్నెస్ లేదా ప్యారలలిజం అంటే సమాంతర తత్వాన్ని చాలా సూక్ష్మంగా కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే డైల్ ఇండికేటర్ కింద ఒక ప్లంజర్ లేదా స్పర్శిని అంటారు దాన్ని. ఓకే, సో అది ఉంటుంది. సో మనం దీన్ని ఏదైనా ఒక ఉపరితలంపై ఉంచినప్పుడు ఉపరితలంలో ఉండే హెచ్చుతగ్గుల వల్ల ప్లంజర్ అనేది పైకి కిందకి నిలువుగా కదులుతుంది అన్నమాట. ఈ నిలువు చలనాన్నే మనం లీనియర్ మోషన్ అంటాం. ఓకే, సో చాలా క్లియర్గా ప్రతి ఇమేజెస్తో మనం డిస్కస్ చేసాం ఇది. ఓకే, డైల్ టెస్ట్ ఇండికేటర్స్ గురించి. ఓకే, సో ఎక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రొటేషనల్ మోషన్లోకి ఎలా మారుతుంది అంటే ప్లంజర్ పైకి కిందకి కదిలినప్పుడు డైల్ మీద ఉన్న పాయింట్ అనేది గుండ్రంగా తిరగాలన్నమాట. అలా తిరిగితేనే కదా మనకి రీడింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇలా ఉంటుంది. సో కిందేమో ప్లంజర్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలా పైకి కిందకి ఇలా మూవ్మెంట్ అవ్వడం వల్ల ఇక్కడ రీడింగ్ మనకి ఉంటుంది కదా, మీటర్ ఎలా ఉంటే ఇలా ఉంటుంది కదా. ఓకే, సో ఇది రొటేషనల్గా మారాలన్నమాట ఈ నీడిల్. ఓకే, అదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే,
సో ఈ లీనియర్ మోషన్ రోటరీ మోషన్గా మార్చడానికి ప్లంజర్ వెనుక భాగంలో ఒక గేర్ టీత్ ఉన్న పట్టి అనేది ఉంటుందన్నమాట. దీన్ని మనం ర్యాక్ అని అంటాం. ఓకే, RACK, ర్యాక్ అండ్ పినియన్లో ర్యాక్ అనమాట. ఓకే, దీన్ని ఆనుకొని ఒక చిన్న గుండ్రని గేర్ చక్రం అనేది ఉంటుందన్నమాట. దీన్ని మనం పినియన్ అని అంటాం. ఓకే, సో ప్లంజర్ కదిలినప్పుడు లీనియర్ మోషన్లో రాక్ అనేది కదులుతుంది అనమాట. రాక్ కదలడం వల్ల ఏమవుతుంది, దాంతో అనుసంధానమైన పినియన్ గుండ్రంగా తిరుగుతుంది అనమాట. అంటే రోటరీ మోషన్లోకి కదులుతుంది. ఓకే, సో ఈ పినియన్కి పాయింటర్ అనేది అమర్చబడి ఉంటుంది కాబట్టి ఈ పాయింటర్ అనేది డైల్పై తిరిగి మనకి రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అదర్ ఆప్షన్స్ ఏంటి, క్విక్ రిటర్న్ మెకానిజం. దీన్ని షేపర్ లేదా స్లాటర్ మెషిన్స్లో కటింగ్ టైం తగ్గించడానికి వాడతారు అనమాట. ఇది రోటరీని లీనియర్గా మారుస్తుంది కానీ ఇక్కడ వాడరు మనం. ఓకే, సో స్క్రూ థ్రెడ్ మెకానిజం అంట, ఇది మైక్రోమీటర్లో వాడతారు. అక్కడ రోటరీ మోషన్ను లీనియర్ మోషన్గా మారుస్తారు అనమాట, స్క్రూ థ్రెడ్ మెకానిజం అంటే. ఓకే, నెక్స్ట్ హైడ్రాలిక్ మెకానిజం, ఇది ఫ్లూయిడ్స్ పీడనం ద్వారా పనిచేసే వ్యవస్థ. ఓకే, సో దానికి సంబంధం లేదు. సో ఆప్షన్ ఈస్ బి. హౌ మచ్ టెక్నికల్లీ కెపాసిటీ చైన్ అండ్ స్పార్కెట్ గివ్స్, సో దట్ ఈస్ 98% అనమాట. ఓకే, సో ఇదేంటి మనకి పాజిటివ్ డ్రైవ్. ఓకే, సో బెల్ డ్రైవ్స్ లాగా చైన్ అండ్ స్పార్కెట్ మెకానిజంలో ఎలాంటి స్లిప్పేజ్ అనేది ఉండదు అనమాట. సో చైన్ యొక్క లింక్లు స్పాకెట్స్ టీత్తో ఖచ్చితంగా లాక్ అయి తిరుగుతాయి. ఓకే, సో ఇక్కడేంటి లో ఫ్రిక్షన్. ఓకే, అంటే రోలర్ చైన్ డిజైన్ వల్ల స్పాకెట్ పళ్ళకు అంటే టీత్కు మరియు చైన్ లింకులకు మధ్య ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సరైన లూబ్రికేషన్ ఉన్నప్పుడు ఇది మరింత సులువుగా తిరుగుతుంది అనమాట. లైక్ గ్రీజ్ అలాంటివి అప్లై చేస్తాం కదా మన సైకిల్స్కి. ఓకే, సో చైన్ స్పాకెట్స్ అంటే మీకు అక్కడ అర్థమై ఉంటుంది. ఓకే, సో ఇదేంటంటే హై ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ కూడా కలిగి ఉంటుంది. అంటే పవర్ ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఎనర్జీ లాస్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఇది గరిష్టంగా 98% వరకు మెకానికల్ ఎఫిషియన్సీకి ఇవ్వగలదు అనమాట. ఎగ్జాంపుల్స్ లైక్ మన మోటార్ సైకిల్స్, ఓకే, ఇండస్ట్రీ మెషిన్స్ ఎక్కువ పవర్ నష్టం లేకుండా బదిలీ చేయడానికి చైన్ స్పాకెట్స్నే మనం వాడుతుంటాం అనమాట. ఓకే, సో బెల్ట్ డ్రైవ్స్ అరౌండ్ 93% 95% వరకు ఎఫిషియన్సీ అనేది ఉంటుంది అనమాట బెల్ట్ డ్రైవ్స్ అయితే. ఓకే, సో బెల్ట్ డ్రైవ్స్కి ఏంటంటే 93% to 95% అనేది ఎఫిషియన్సీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో స్లిప్పేజ్ అక్కర్స్ ఇక్కడ. ఓకే, స్లిప్పేజ్ అక్కర్స్. ఓకే, సో ఇదే చైన్ లేదా స్పాకెట్స్ అంటే చైన్ డ్రైవ్లో 98% ఉంటుంది. ఓకే, సో నో స్లిప్పేజ్, నో స్లిప్, సో ఇది పాజిటివ్ డ్రైవ్ అనమాట. ఓకే, సో 98% is the right answer. Reconditioning of a grinding wheel is known as, that is dressing. ఓకే, ఆప్షన్ బి 58 is ఆప్షన్ బి అనమాట. ఓకే, డ్రెస్సింగ్ అంటే ఏంటి, ఒక గ్రైండింగ్ వీల్ నిరంతరం పనిచేయడం వల్ల దానిపై ఉండే అబ్రాసివ్ గ్రెయిన్స్ అనేవి మొద్దుబారిపోతాయి అనమాట. అంటే డల్ అయిపోతాయి లేదా మెటల్ ముక్కలు అందరూ ఇరుక్కుపోయి క్లాగ్ అయిపోతాయి అనమాట. లోడింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇలాంటప్పుడు ఆ వీల్ యొక్క కటింగ్ సామర్థ్యం అనేది మళ్ళీ పునరుద్ధరించడానికి అంటే రీకండిషనింగ్ చేయడాన్ని మనం డ్రెస్సింగ్ అని అంటాం అనమాట. దీని ద్వారా పాతవి అలాగే మొద్దుబారిన అబ్రాసివ్స్ తీసేసి లోపల ఉండే కొత్త లేదా పదునైన గ్రెయిన్స్ని పైకి తెస్తాం అనమాట మనకు. ఓకే, సో అలాగే ఇక్కడ అదర్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ట్రూయింగ్ అంటే ఏంటి, గ్రైండింగ్ వీల్ కాన్సంట్రిక్గా తిరగడానికి మరియు దాని ఆకారాన్ని సరిచేయడానికి చేసే ప్రక్రియను మనం ట్రూయింగ్ అని అంటాం అనమాట. ఇది కొత్త వీల్ను ఇన్స్టాల్ చేసినప్పుడు లేదా వీల్ అరిగిపోయి దాని షేప్ మారినప్పుడు చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ గ్లేజింగ్ అంటే ఏంటి, గ్రైండింగ్ వీల్ అనేది ఎక్కువ వాడడం వల్ల దాని ఉపరితలం అనేది అద్దంలా మెరుస్తుంది అనమాట. అంటే నునుపుగా మారిపోవడాన్ని గ్లేజింగ్ అంటాం. ఇది ఒక డిఫెక్ట్ అనమాట, దీనివల్ల వీల్ సరిగ్గా కట్ చేయలేదు. నెక్స్ట్ ల్యాపింగ్ అనేది ఒక సూపర్ ఫినిషింగ్ ప్రాసెస్, చాలాసార్లు చెప్పుకున్నాం. ఓకే, సో వర్క్ పీస్ యొక్క ఉపరితలాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నునుపుగా చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో గ్రైండింగ్ వీల్ యొక్క కటింగ్ యాక్షన్ రీకండిషన్ చేయడాన్ని మనం డ్రెస్సింగ్ అని అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో అలాగే ఇక్కడ వీల్ యొక్క షేప్ను లేదా కాన్సంట్రిసిటీని సరిచేయడాన్ని ట్రూయింగ్ అంటాం, అది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇన్ సెంటర్లెస్ గ్రైండింగ్ ప్రాసెస్ వర్క్ పీస్ సెంటర్ విల్ బి
సో దట్ విల్ బి అబోవ్ ద సెంటర్ ఆఫ్ 2 వీల్స్. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే సెంటర్లెస్ గ్రైండింగ్, సాధారణ గ్రైండింగ్ లాగా వర్క్ పీస్ను సెంటర్ల మధ్య హోల్డ్ చేయమన్నమాట. ఓకే, సో ఇక్కడ వర్క్ పీస్ను 3 ముఖ్యమైన భాగాల సహాయంతో సపోర్ట్ చేస్తాం. ఓకే, సో అవేంటి అంటే ఫస్ట్ వన్ అది గ్రైండింగ్ వీల్ అనమాట. గ్రైండింగ్ వీల్. సో ఈ గ్రైండింగ్ వీల్తో మనం మెటీరియల్ను కట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ రెగ్యులేటింగ్ వీల్. రెగ్యులేటింగ్ వీల్. ఓకే, సో ఇది రెగ్యులేటింగ్ వీల్ ఏంటంటే వర్క్ పీస్ తిరగడాన్ని కంట్రోల్ చేయడానికి. ఓకే, సో థర్డ్ వన్ ఏంటి? వర్క్ రెస్ట్ బ్లేడ్ అనమాట. వర్క్ రెస్ట్ బ్లేడ్. ఓకే, సో ఇవి 3 భాగాలు అనమాట. వీటి సాయంతో మనం సపోర్ట్ చేస్తాం వర్క్ పీస్ని. ఓకే, సో వర్క్ రెస్ట్ బ్లేడ్ ఏంటి? వర్క్ పీస్ను కింద నుంచి సపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసినట్టు ఇక్కడ వర్క్ పీస్ని కేంద్రానికి ఎందుకు పైన ఉంచుతాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అచీవ్ ద పెర్ఫెక్ట్ రౌండ్నెస్. ఓకే, సో వర్క్ పీస్ యొక్క కేంద్రం అనేది, ఓకే, అంటే వర్క్ పీస్ సెంటర్ గ్రైండింగ్ మరియు రెగ్యులేటింగ్ వీల్స్ యొక్క కేంద్రాలను కలిపే లైన్ ఆఫ్ సెంటర్కి కొంచెం పైన ఉంచుతారు అన్నమాట. సాధారణంగా ఇది 6 mm to 14 mm వరకు ఉంటుందన్నమాట. 6 mm to 14 mm ఉంటుంది, పైన ఉంచుతారు అన్నమాట. కారణం ఏంటి అంటే ఒకవేళ వర్క్ పీస్ కేంద్రానికి అదే సరళ రేఖపై అంటే ఆన్ ద లైన్ జాయినింగ్ సెంటర్స్ ఉంచితే వర్క్ పీస్పై ఉండే ఏవైనా హెచ్చుతగ్గులు లేదా లోపాలు అనేవి అలాగే ఉండిపోతాయి అనమాట. దీనివల్ల వర్క్ పీస్ పూర్తిగా గుండ్రంగా రాదు. ఓకే, సో వర్క్ పీస్ను కొద్దిగా పైకి లేపి ఉంచడం వల్ల గ్రైండింగ్ వీల్ మరియు రెగ్యులేటింగ్ వీల్ తాకే పాయింట్లు వర్క్ పీస్పై ఒక జామెట్రికల్ కాన్ఫిగరేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది వర్క్ పీస్ యొక్క లోపాలను త్వరగా సరిచేసి దానికి రౌండ్నెస్ను ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? వర్క్ పీస్ సెంటర్ ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌవ్ ద లైన్ ఆఫ్ ది వీల్ సెంటర్స్. ఓకే, సో అది ఎంత పైన ఉంచుతారంటే 6 mm to 14 mm రేంజ్లో. ఓకే, ఒకవేళ మరీ ఎక్కువ పైన పెడితే వర్క్ పీస్ అనేది చాటరింగ్ అనేది అవుతుంది అనమాట, అంటే వైబ్రేషన్ అనేది అవుతుంది. ఓకే, సో ఇవి గుర్తుంచుకోండి. షేపింగ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ టు మేక్ ఇట్ రన్ కాన్సెంట్రిక్ విత్ యాక్సిస్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ట్రూయింగ్. సో డిస్కస్ చేసాం కదా ఇది ప్రీవియస్ క్వశ్చన్లో. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ బార్ వర్క్ ఆన్ క్యాప్స్టన్ లేత్? సో దట్ ఈస్ కలర్ చెక్. ఓకే, సో కలర్ చెక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ బార్ వర్క్ అంటే ఏంటి? లేత్ మిషన్లపై పొడవుగా ఉండే వర్క్ పీస్లు అంటే లాంగ్ బార్ స్టాక్స్ అనేవి వేగంగా మరియు వరుసగా మెషిన్ చేయడాన్ని మనం బార్ వర్క్ అని అంటాం అనమాట. అంటే మాస్ ప్రొడక్షన్ చేయడాన్ని మనం బార్ వర్క్ అని అంటాం. ఓకే, సో లాంగ్ బార్ స్టాక్స్ని మాస్ ప్రొడక్షన్ చేయడాన్ని మనం బార్ వర్క్ అని అంటాం సింపుల్గా. నెక్స్ట్ కలర్ట్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే కలర్ చెక్స్ అనేవి వర్క్ పీస్ను చాలా గట్టిగా మరియు హై ప్రిసిషన్తో పట్టుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. వీటిని ఉపయోగించడం వల్ల బార్ స్టాక్ను చాలా వేగంగా లోడ్ అండ్ అన్లోడింగ్ చేయవచ్చు అనమాట. అంటే క్విక్ క్లాంపింగ్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. దీనివల్ల ప్రొడక్షన్ టైం అనేది చాలా తగ్గుతుంది. ఓకే, సో సాధారణ చెక్స్ లైక్ 3 4 చెక్స్తో పోలిస్తే కలర్ట్ బార్ అనేవి ఉపరితలంపై ఎలాంటి స్క్రాచ్ లేదా నష్టాలను కలిగించకుండా యూనిఫామ్ గ్రిప్పింగ్ ప్రెజర్ని ఇస్తాయి అన్నమాట. ఓకే, సో కలర్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ యూజింగ్ షాపర్? దట్ ఈస్ ఆప్షన్ సి, కటింగ్ స్క్వేర్ థ్రెడ్స్. ఓకే, సో నాట్ అన్నాడు ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. ఓకే, 62 ఈజ్ సి. ఓకే, సో మొదటగా మనం షాపర్ మిషన్ అంటే ఏంటి? షాపర్ అనేది ఒక రెసిప్రోకేటింగ్ అంటే ముందుకు వెనక్కి కదిలే మెషిన్ టూల్ అనమాట. ఇందులో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ముందుకి వెళ్ళేటప్పుడు అంటే ఫార్వర్డ్ స్ట్రోక్ని మనం మెటీరియల్ కట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. దీన్నే వర్కింగ్ స్ట్రోక్ అని కూడా అంటారు. వెనక్కి వచ్చేటప్పుడు రిటర్న్ స్ట్రోక్ అనమాట. ఆ టైంలో మనకి కటింగ్ అనేది జరగదు. ఈ రిటర్న్ స్ట్రోక్ని మనం ఐడియల్ స్ట్రోక్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, సో షేపర్ యొక్క ప్రాథమిక ఉపయోగమే మనకి ఫ్లాట్, వర్టికల్ లేదా యాంగులర్ ఉపరితలాలను తయారు చేయడం అంట. ఓకే, సో కాబట్టి ఇది షేపర్ ద్వారా చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ కటింగ్ స్ప్లైన్స్.
అంటే షాపర్ మెషిన్లో ఇండెక్సింగ్ హెడ్ ఉపయోగించి షాఫ్ట్లపై ఇంటర్నల్ లేదా ఎక్స్టర్నల్ స్ప్లైన్స్ సులభంగా కట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా పాసిబులే. ఓకే, సో ఆప్షన్ డి కటింగ్ గేర్స్. సో ఇదేంటంటే షాపర్ మెషిన్ ఉపయోగించి స్పర్ గేర్స్ వంటి వాటిని కట్ చేయొచ్చు. ముఖ్యంగా తక్కువ సంఖ్యలో గేర్లు తయారు చేసి వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది కూడా పాసిబుల్. సో ఓన్లీ మనకి సి అనేది రాంగ్ అన్నమాట, అంటే నాట్. ఓకే, నాట్ ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ బై ద షాపర్. ఓకే, సో కటింగ్ స్క్వేర్ థ్రెడ్స్ అన్నమాట. ఓకే, థ్రెడ్స్ కట్ చేయడానికి వర్క్ పీస్ను నిరంతరం గుండ్రంగా తిరగాలన్నమాట. అంటే రొటేషనల్ మోషన్ మరియు టూళ్ళు లీనియర్గా కదలాలి. ఈ ప్రక్రియ లేత్ మెషిన్పై మాత్రమే మనకి సాధ్యమవుతుంది అన్నమాట. ఓకే, సో షాపర్ మెషిన్లో రెసిప్రోకేటింగ్ మోషన్ వల్ల దీనిపై స్క్వేర్ థ్రెడ్స్ కట్ చేయడం సాధ్యం కాదు. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కటింగ్ ఫ్లూయిడ్స్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ గ్రైండింగ్ మైల్ స్టోన్ అన్నాడు. సో దట్ ఈస్ ఆప్షన్ సి సాల్యుబుల్ ఆయిల్ అనమాట. ఓకే, సో ఇక్కడ గ్రైండింగ్ ప్రాసెస్ ప్రత్యేకత ఏంటి? మనం చాలా ఎక్కువ వేగంతో జరిగే ఆపరేషన్ అనమాట ఇది గ్రైండింగ్ అని. దీనివల్ల వర్క్ పీస్ మరియు గ్రైండింగ్ వీల్ మధ్య హీట్ అనేది పుడుతుంది. ఓకే, సో ఈ వేడిని త్వరగా తగ్గించకపోతే మెటల్ పాడైపోయే అవకాశం ఉంటుంది కదా. సో కాబట్టి మనకు అద్భుతమైన కూలింగ్ ప్రాపర్టీ ఉన్న ఫ్లూయిడ్ అనేది కావాలన్నమాట. సాల్యుబుల్ ఆయిల్ ఎందుకు అంటే సాల్యుబుల్ ఆయిల్ను వాటర్తో కలుపుతారు అనమాట. అంటే 1:20 రేషియోలో కలుపుతారు. నీటికి ఏంటంటే వేడిని గ్రహించే శక్తి అనేది చాలా ఎక్కువ. కాబట్టి ఈ మిశ్రమం చాలా వేగంగా వేడిని తగ్గిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి మైల్డ్ స్టీల్ను గ్రైండింగ్ చేసేటప్పుడు వేడిని తగ్గించడంతో పాటు గ్రైండింగ్ వీల్ త్వరగా అరిగిపోకుండా ఉండడానికి మరియు తుప్పు పట్టకుండా చూడడానికి సాల్యుబుల్ ఆయిల్ అనేది అత్యంత అనువైనది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాడు మినరల్ ఆయిల్ అనేది. ఇది కేవలం జస్ట్ లూబ్రికెంట్గా మాత్రమే పనిచేస్తుంది అనమాట, కానీ గ్రైండింగ్ కావాల్సినంత వేగంగా వేడిని తగ్గించలేదు. ఓకే, సో పారాఫిన్ దీన్ని సాధారణంగా అల్యూమినియం లాంటి సాఫ్ట్ మెటల్స్ కటింగ్ లేదా బ్రోచింగ్ కోసం ఉపయోగిస్తారనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈస్ ద బెస్ట్ ఆన్సర్ హియర్. ఓకే, విచ్ టాపర్ ఈజ్ యూజ్డ్ ఆన్ స్పిండిల్ నోస్ ఆఫ్ ది లేత్ హెడ్ స్టాక్? సో ఆన్సర్ ఈజ్ మోర్స్ టాపర్ అనమాట, ఆప్షన్ బి. ఓకే, సో మోర్స్ టాపర్ అంటే ఏంటి? మోర్స్ టాపర్ అనేది ఒక అంతర్జాతీయంగా ప్రామాణికం చేయబడిన సెల్ఫ్ హోల్డింగ్ ట్యాపర్ అనమాట. ఓకే, అంటే దీన్ని ఒకసారి ఫిట్ చేస్తే ఫ్రిక్షన్ వల్ల అది గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట, అంత సులభంగా జారిపోదు. ఓకే, సో లేత్ మెషిన్లో దీని ఉపయోగం ఏంటంటే ఇది హెడ్ స్టాక్, స్పిండిల్ నోస్ మరియు టైల్ స్టాక్లో వర్క్ హోల్డింగ్ లేదా కటింగ్ టూల్స్ను ఖచ్చితంగా మరియు గట్టిగా పట్టుకోవడానికి మోర్స్ ట్యాపర్ను ఉపయోగిస్తారు అనమాట. ఇది సాధారణంగా MT0 నుంచి MT7 వరకు వేర్వేరు సైజులో లభిస్తుంది అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి? పిన్ ట్యాపర్ అన్నాడు. ఇది సాధారణంగా చిన్న పిన్స్ లేదా లాకింగ్ ప్రయోజనాల కోసం వాడతారు అనమాట, హెవీ డ్యూటీ స్పిండిల్స్లో వాడరు. నెక్స్ట్ బ్రౌన్ అండ్ షార్ప్ ట్యాపర్ అంట. ఇది ఎక్కువగా మిల్లింగ్ మెషిన్లో ఉపయోగించబడుతుంది. ఓకే, లేత్ మెషిన్స్ కాదు. నెక్స్ట్ పిచ్ ట్యాపర్, ఇది స్పిండిల్స్లో వాడే స్టాండర్డ్ ట్యాపర్ కాదనమాట. ఓకే, ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఫ్రమ్ టెంపరింగ్ ఇన్ లో ఎలాస్టిలీస్, దట్ ఈస్ రిడక్షన్ ఇన్ హార్డ్నెస్, ఆప్షన్ బి అనమాట. ఓకే, సో టెంపరింగ్ అంటే ఏంటి? స్టీల్ను మొదట క్వించింగ్ చేసినప్పుడు అది చాలా హార్డ్గా మరియు బ్రిటిల్నెస్ నేచర్ కలిగి ఉంటుంది అనమాట. దీన్ని మార్టెన్జైట్ అంటారు. ఓకే, సో ఈ బ్రిటిల్నెస్ని తగ్గించి మెటీరియల్కు టఫ్నెస్ మరియు డక్టిలిటీని పెంచడానికి చేసే ప్రక్రియనే మనకి టెంపరింగ్ అనమాట. ఇంకా హార్డ్నెస్ ఎందుకు తగ్గుతుంది అంటే లో ఎల్లో స్టీల్ని టెంపరింగ్ చేసినప్పుడు దానిలోని ఇంటర్నల్ స్ట్రెసెస్ తొలగిపోతాయి అనమాట. ఓకే, సో మార్టెన్జైట్ స్ట్రక్చర్ కాస్త రిలాక్స్ అయ్యి టెంపర్డ్ మార్టెన్జైట్గా మారుతుంది. ఈ ప్రాసెస్లో మెటీరియల్ యొక్క టఫ్నెస్ పెరుగుతుంది కానీ దాని యొక్క హార్డ్నెస్ తగ్గుతుంది అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మోస్ట్ అన్సూటబుల్ మెథడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎ ట్యాప్ దట్ వాజ్ బ్రోకెన్ ఇన్సైడ్ ద అల్యూమినియం జాబ్ అన్నాడు. అంటే మనకి ఒక అల్యూమినియం జాబ్ లోపల ట్యాప్ విరిగిపోయినప్పుడు దాన్ని బయటకు తీయడానికి అసలు పనికిరాని పద్ధతి ఏది అని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ అనీలింగ్ అండ్ డ్రిల్లింగ్ మెథడ్. ఓకే, సో ఇది ఎందుకు అంటే అనీలింగ్ అంటే విరిగిపోయిన ట్యాప్ను సాఫ్ట్ చేయడానికి బ్లో ల్యాంప్ లేదా ఫ్లేమ్ సహాయంతో బాగా వేడి చేస్తాం అనమాట. కానీ ఇక్కడ మన జాబ్ ఏ మెటీరియల్? అల్యూమినియం కదా. ఓకే, సో అల్యూమినియం అవడం వల్ల దాని మెల్టింగ్ పాయింట్ అంతా 660 degrees సెంటిగ్రేడ్. ఓకే, సో మనం విరిగిపోయిన
ట్యాప్ను అనీలింగ్ చేయడానికి వేడి చేసినప్పుడు ఆ వేడికి ట్యాప్ కంటే ముందు అల్యూమినియం జాబ్ అనేది కరిగిపోవడం లేదా పాడైపోవడం అనేది జరుగుతుంది అనమాట. అందుకే అల్యూమినియం, కాపర్ వంటి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్న లోహాలను ఈ పద్ధతి అసలు సూట్ అవ్వదు అనమాట. ఓకే, సో అదర్ ఆప్షన్స్ చూద్దాం. ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ అన్నాడు. సో ఇది చాలా సురక్షితమైన పద్ధతి అనమాట. ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ ఫింగర్స్ విరిగిన ట్యాప్ యొక్క ఫ్లూట్లో పెట్టి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పి సులభంగా తీసేయచ్చు అనమాట. ఇది అల్యూమినియంకు వాడచ్చు. నెక్స్ట్ ఆర్క్ వెల్డింగ్ మెథడ్. అల్యూమినియం జాబ్లో చిన్న ట్యాప్ లోపల విరిగిపోయినప్పుడు ఒక ఎలక్ట్రోడ్ను ఆ ట్యాప్కు వెల్డింగ్ చేసి దాని సహాయంతో తిప్పి బయటికి తీస్తారనమాట. కాబట్టి ఇది కూడా ఉపయోగపడే పద్ధతి. ఓకే, సో అన్సూటబుల్ మెథడ్ అంటే ఆప్షన్ సి అనమాట. ఓకే, ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ఫ్లేమ్ హార్డనింగ్ ఈజ్. సో ఫ్లేమ్ హార్డనింగ్ అంటే ఏంటి? ఇది ఒక రకమైన సర్ఫేస్ హార్డనింగ్ లేదా కేస్ హార్డనింగ్ పద్ధతి అనమాట. ఇందులో వర్క్ పీస్ యొక్క ఉపరితలాన్ని మాత్రమే గట్టిగా మార్చుతాం, లోపల భాగం అంటే కోర్ మాత్రం టఫ్గానే ఉంటుందన్నమాట. దీనికోసం మనం ఆక్సీ ఎసిటిలిన్ టార్చ్ను ఉపయోగించి వేడి చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ద రిక్వైర్డ్ పార్ట్ ఆఫ్ ది జాబ్ కెన్ బి హీటెడ్. మొత్తం వస్తువుని కాకుండా మనం కావాల్సిన భాగం మాత్రమే, అంటే సెలెక్టివ్ ఏరియా మాత్రమే ఫ్లేమ్ ద్వారా సులభంగా వేడి చేయవచ్చు. కాబట్టి ఇది సరైనది. ఓకే, నెక్స్ట్ ద రిక్వైర్డ్ స్పాట్ ఆఫ్ ది జాబ్ కెన్ బి హార్డెండ్. ఏ భాగం అయితే వేడెక్కిందో దాని వెంటనే నీరు లేదా ఆయిల్ ద్వారా చల్లబరచడం వల్ల మనకు కావాల్సిన నిర్దిష్టమైన చోట మాత్రమే గట్టితనం అనేది వస్తుంది. ఇది కూడా రైటే. ఓకే, సో నెక్స్ట్ టైం సేవింగ్. ఓకే, సో ఇతర సంప్రదాయ పద్ధతుల్లో లైక్ ఫర్నెస్లో పెట్టి మొత్తం వస్తువును వేడి చేయడంతో పోలిస్తే ఫ్లేమ్ హార్డనింగ్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఓకే, సో టైం అనేది సేవ్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అనమాట. ఓకే, ఆప్షన్ డి. మోల్టన్ సాల్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లిక్విడ్ కార్బరైజింగ్ ఫర్ హార్డనింగ్. ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో అసలు కార్బరైజింగ్ అంటే ఏంటి? ఇప్పటికే చాలాసార్లు చెప్పాం కదా మనం. ఓకే, సో ఒక కేస్ హార్డనింగ్ ప్రాసెస్ అన్నమాట ఇది. దీని ద్వారా తక్కువ కార్బన్ ఉన్న అంటే ఉక్కు అంటే లో కార్బన్ స్టీల్స్ని యొక్క ఉపరితలం మాత్రమే గట్టిగా మారుస్తాం అన్నమాట. కానీ లోపల ఉన్న కోర్ మాత్రం టఫ్గానే ఉంటుంది. ఇందుకోసం మనం స్టీల్ ఉపరితలంపై కార్బన్ శాతాన్ని పెంచుతాం అన్నమాట. ఓకే, సో లిక్విడ్ కార్బరైజింగ్ అంటే ఏంటి? ఈ పద్ధతిలో స్టీల్ భాగాలను కరిగిన ఉప్పు మిశ్రమంలో అంటే మోల్టన్ సాల్ట్ బాత్లో ముంచుతాం అన్నమాట. ఈ సాల్ట్ బాత్లో సాధారణంగా సోడియం సైనైడ్ NaCN, సోడియం సైనైడ్ అంటారు NaCN, అలాగే బేరియం క్లోరైడ్ BaCl2, బేరియం క్లోరైడ్ BaCl2, అలాగే సోడియం కార్బోనేట్ Na2CO3. ఓకే, సో ఇలాంటివన్నీ మనకి ఉంటాయి అన్నమాట ఈ మోల్టన్ సాల్ట్ బాత్లో. ఓకే, సో అధిక ఉష్ణోగ్రత వద్ద ఈ కరిగిన ఉప్పు నుండి కార్బన్ విడుదలై స్టీల్ ఉపరితలంలోకి సులభంగా డిఫ్యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి మోల్టన్ సాల్ట్ బాత్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ప్రక్రియ ఏంటి? లిక్విడ్ కార్బరైజింగ్. ఓకే, సో అదర్ ఆప్షన్స్ ఏంటి? ప్యాక్ కార్బరైజింగ్ అన్నాడు. ఇందులో కార్బన్ కోసం చార్కోల్ పౌడర్ వంటి సాలిడ్ మెటీరియల్స్ వాడతారు అన్నమాట ప్యాక్ కార్బరైజింగ్. ఓకే, ఇందులో ఏంటి? చార్కోల్ పౌడర్ వాడతారు, COAL కదా, సారీ, చార్కోల్ పౌడర్. ఓకే, సో గ్యాస్ కార్బరైజింగ్. ఇందులో ఏంటంటే మీథేన్ CH4, ప్రొపేన్ C3H8. ఓకే, CH4, మీథేన్, C3H8, ప్రొపేన్ వంటి గ్యాసెస్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, ఓకే, సో ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ ఏ. Which of the following methods improve the mechanical property of metal? So that is option D, heat treatment. ఓకే, ఇక్కడ ఏమిచ్చాడు? ఫిట్టింగ్ అండ్ ఫైలింగ్ చూస్తే మనకి సాధారణంగా మెటల్ యొక్క సర్ఫేస్ని సరి చేయడానికి అంటే ఫినిష్ ఇవ్వడానికి లేదా వేరు భాగాలకు అమర్చడానికి ఉపయోగించే మాన్యువల్ వర్క్షాప్ ప్రక్రియలు అనమాట. వీటి వల్ల లోహం లోపల భాగంలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. నెక్స్ట్ ఫోర్జింగ్. ఇది మెటల్ని వేడి చేసి స్విచ్తో కొట్టడం ద్వారా కావాల్సిన షేప్ని ఇచ్చే ప్రక్రియ అనమాట. ఓకే, సో రిమైనింగ్ ఏంటి? హీట్ ట్రీట్మెంట్. ఇది అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అనమాట. సో లోహాన్ని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వరకు వేడి చేసి ఆ పైన కంట్రోల్డ్ కూలింగ్తో మనకి చల్లబరుస్తారు అన్నమాట. ఈ ప్రక్రియ వల్ల మెటల్ యొక్క ఇంటర్నల్ మైక్రోస్ట్రక్చర్ అనేది పూర్తిగా మారుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ డి ఇస్ ద
బెస్ట్ ఆన్సర్. ఓకే. సో దీనివల్ల ఏంటి ఉపయోగాలు అంటే, దీని ద్వారా మెటల్ యొక్క హార్డ్నెస్, స్ట్రెంగ్త్, డక్టిలిటీ, టఫ్నెస్ వంటి మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి మనకు కావాల్సిన విధంగా పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది జరుగుతుందన్నమాట. లైక్ ఎనిలింగ్, హార్డనింగ్, టెంపరింగ్ వంటి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని యూజ్ చేసి. ఓకే. Which among the following property of metal is the power of return to its original shape after deformation when the load is removed? ఇది ఎలక్ట్రిసిటీ డెఫినేషన్ అనమాట. ఆప్షన్ డి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజ్ ఆఫ్ కార్బన్ కంటెంట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద పిగ్ ఐరన్? అసలు పిగ్ ఐరన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద క్రూడ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్. ఓకే. సో పిగ్ ఐరన్ అంటే క్రూడ్ ఫార్మ్ ఆఫ్ ఐరన్. ఓకే. సో ఇది ఐరన్ యొక్క ముడి రూపం అనమాట. అంటే బ్లాస్ట్ ఫర్నేస్లో ఐరన్ ఓర్ని కరిగించినప్పుడు మనకు లభించే అత్యంత ప్రాథమికమైన రూపమే ఈ పిగ్ ఐరన్ అనమాట. ఓకే. సో ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో కోక్ అంటే కార్బన్ సోర్స్ను ఉపయోగించడం వల్ల ఈ పిగ్ ఐరన్లో కార్బన్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సాధారణంగా పిగ్ ఐరన్లో 3 to 5% లేదా 3.5 to 4.5 వరకు కార్బన్ అనేది ఉంటుందన్నమాట. ఆప్షన్ డి. ఓకే. సో కార్బన్ శాతం ఎంత ఎక్కువగా ఉండడం వల్ల ఇది చాలా బ్రిటిల్గా ఉంటుంది. అంటే దీనిపై సుత్తితో కొడితే ముక్కలైపోతుంది అనమాట. ఓకే. అంత దీనిగా ఉంటుందన్నమాట. ఓకే. సో కొన్ని రాద్దాం. పిగ్ ఐరన్ కార్బన్ పర్సంటేజ్ అవన్నీ. పిగ్ ఐరన్కి ఏంటి అంటే అది 3% to 5% ఉంటుంది. అలాగే క్యాస్ట్ ఐరన్కి వస్తే 2 to 4% ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టీల్కి ఏంటి 0.05% to 2%. ఓకే. ఇన్ బిట్వీన్ ఉంటుందన్నమాట. అలాగే రాట్ ఐరన్ ఇది ఎంత ఉంటుంది? లెస్ దెన్ 0.08%. అతి తక్కువగా ఉంటుందన్నమాట. అత్యల్పంగా ఉంటుందన్నమాట. సో ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్. ఓకే. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అన్నమాట. ఓకే. సో ఆప్షన్ డి is the right answer for this question. Due to which property of metal we can increase its size by rolling and hammering? So malleability definition అన్నమాట. ఓకే. ఆప్షన్ సి. ఐడెంటిఫై ద హ్యామర్ హెడ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇది చూసి మనం చెప్పేసి ఇది బాల్ పిన్ హ్యామర్ అనమాట. ఆప్షన్ బి. ఓకే. ఫర్ సపోర్టింగ్ మెటల్ వెన్ కటింగ్ త్రూ చిజిల్ విచ్ పార్ట్ ఆఫ్ ది యాన్యుల్ ఈజ్ యూజ్డ్? దట్ ఈస్ ఆప్షన్ సి చిప్పింగ్ బ్లాక్ అనమాట. ఓకే. సో చిప్పింగ్ బ్లాక్ అంటే ఇక్కడ మనకి యాన్యుల్ ఫేస్ మరియు హార్న్ మధ్య ఉండే చిన్న భాగాన్ని మనం చిప్పింగ్ బ్లాక్ లేదా కటింగ్ బ్లాక్ అని అంటారనమాట. ఇది యాన్యుల్ యొక్క మిగతా భాగాల కంటే కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. ఓకే. అంటే అన్హార్డెండ్ స్టీల్తో తయారు చేయబడి ఉంటుందన్నమాట. ఓకే. సో చిజిల్తో ఏంటి? మెటల్ని కట్ చేస్తున్నప్పుడు మెటల్ పూర్తిగా తెగిపోయిన వెంటనే చిజిల్ యొక్క పదునైన అంచు అనేది అంచు కింద ఉన్న యాన్యుల్ని తాగుతుంది అనమాట. ఒకవేళ మనం గట్టిగా ఉంటే ఫేస్ మీద పెట్టి కట్ చేస్తే చిజిల్ మొద్దుబారుతుంది అనమాట. లేదా యాన్యుల్ ఫేస్ అనేది దెబ్బతింటుంది. అందుకే చిజిల్ పదును పాడవకుండా ఉండడానికి కోసం యాన్యుల్ను నష్టం జరగకుండా ఉండడానికి చిప్పింగ్ బ్లాక్ను సపోర్ట్గా వాడుతాం అనమాట. ఓకే. Spot facing is done to. It is done to make surfaces flat so that the bolt head can take a proper seat on the surface. Option B. Option B is the right answer. Okay. So spot facing అంటే ఏంటి? మనం ఏదైనా ఒక మెటల్ లేదా క్యాస్టింగ్ ఉపరితలంపై హోల్ చేసినప్పుడు ఆ రంధ్రం చుట్టూ ఉన్న ఉపరితలం రఫ్ లేదా అన్ఈవెన్గా ఉండొచ్చు అనమాట. ఆ రంధ్రంలో మనం ఒక బోల్ట్ నట్ లేదా వాషర్ని బిగించాలనుకున్నప్పుడు ఆ బోల్ట్ హెడ్ సరిగ్గా కూర్చోడానికి ఒక ఫ్లాట్ లేదా నునుపైన సర్ఫేస్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో డ్రిల్లింగ్ చేసిన రంధ్రం చుట్టూ ఉన్న ఉపరితలాన్ని ఫ్లాట్ లేదా నునుపుగా చేసే ప్రక్రియను మనం స్పాట్ ఫేసింగ్ అని అంటాం అనమాట. ఓకే. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఓకే. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొన్ని ప్రాక్టీస్ సెట్స్ పీడిఎఫ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను గ్రూప్లో. సో ఆన్సర్స్ కూడా తర్వాత నేను ఇస్తాను. ఓకే. సో మీకు ఎంతవరకు ప్రిపరేషన్ అనేది బాగా జరిగింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అది అటెంప్ట్ చేయడం వల్ల. ఓకే. థ్యాంక్ యూ.